కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మాలాం కుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ద్వర్భిర్యుక్తా చతుర్భి స్ఫటికమణిమయీ అక్షమాలాం దధానా హస్తేన ఏకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ. భాసా కుందేందు శంఖ స్ఫటికమణి నిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం. అగ్రేర్వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మలాద్యన్వయ సింధు చంద్రమమలం గంభీర వాగ్నిర్జరం వేదే శాస్త్రసుగంధితే ఉపనిషత్ సంశోభితే ధీవరం. ధర్మాధర్మ విచక్షణాన్విత మహాపౌరాణికం శ్రోత్రియం వందే మద్గురు చంద్రశేఖరవరం విజ్ఞానతేజ ప్రభం. వందే మద్గురు చంద్రశేఖరవరం విజ్ఞానతేజ ప్రభం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. దేవదేవుడు మహాదేవుడు పశుపతి సాంబమూర్తి సదాశివుడు స్వామి యొక్క కరుణాకటాక్ష కృపావీక్షణలతో మన గాయత్రీ భవనంలో ఈ ఆనంద రామాయణ ప్రవచనాల్లో భాగంగా ఈరోజు విలాసకాండను చెప్పుకునేటువంటి అవకాశం, అదృష్టం, భాగ్యం పొందటం మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిద్దాం. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రవచనాల్లో ఆనంద రామాయణం వాస్తవానికి నేను ఇదే మొదటిసారి ప్రవచనం. పుస్తకం కూడా నాకు మన సత్యప్రసాద్ రాయ్ గారు, సోమశేఖర్ గారి సహాయ సహకారాలతో వారి ఆశ్రమం నుండి ఒక పుస్తకం పొందే అదృష్టం కూడా మనకు దొరకటం విశేషం. దానిలో భాగంగా ఇక్కడ మనకు విలాసకాండను ప్రవచనం చేసేటువంటి క్రమంలో వాల్మీకి రామాయణం ఉండంగా మళ్ళా ఆనంద రామాయణం అవసరమా అనేది ఒక చర్చ. ఇవన్నీ కూడా భారత గ్రంథానికి హరివంశం ఎలా కిల గ్రంథంగా ఉందో వాల్మీకి రామాయణానికి ఉత్తరకాండ కొంతైతే ఆనంద రామాయణం మరింత, అలాగే యోగ వాసిష్టం, అలాగే ఇవన్నీ కూడా
ఆ రామాయణానికి అనుసంధానంగా అనేక ప్రశ్నలకు సమాధానాలుగా ఇవి మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ విలాసకాండ అంతా కూడా ఎక్కువగా రామచంద్రులు సీతారాముల యొక్క విలాస విహారాల వర్ణనే మనకు ఇందులో కనబడుతూ ఉన్నది. కాబట్టి ఆనంద రామాయణం అన్న పేరు, రామాయణాలు చాలా రామాయణాలు ఉన్నాయని మనకు హనుమద్ రామాయణం ఉంది, ఆనంద రామాయణం ఉంది, భారద్వాజ రామాయణం ఉంది, ఇలా చెప్పుకుంటూ పోతే. కాకపోతే ఆనంద రామాయణం అనేది వాల్మీకి మహర్షి వారు రచించినటువంటిది. ఒక 13,000 శ్లోకాలు ఇంచుమించుగా ఇందులో ఉన్నట్టున్నాయి. తర్వాత అది 24,000 శ్లోకాలు. అలాగే మరి యోగ వాసిష్టం, ఇవన్నీ కూడా చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అని చెప్పారు మనకి. కాబట్టి శతకోటి ప్రవిస్తరంగా ఉన్నటువంటి ఈ రామాయణాన్ని మనం ఎంత అందుకుంటే అంత అదృష్టవంతులుగా మనం భావిద్దాం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాతని శృతి చెబుతోంది. ఆనందమే బ్రహ్మస్వరూపము అని. ఇటువంటి ఆనంద రామాయణంలో మనం ప్రధానంగా విలాస కాండలో సీతారాముల యొక్క విలాసములు, విహారములు, వీటికి సంబంధించిన కథాభాగాలు కొన్ని ఉన్నాయి. వాస్తవానికి వాల్మీకి రామాయణానికి ఆనంద రామాయణానికి ఏమిటి మార్పు అంటే, మనకు దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిక రామో రాజ్యమన్వకార్షిత్ అన్నప్పుడు 11,000 సంవత్సరాలు రాముడు రాజ్యం చేసినప్పుడు మనం చదువుకున్న రామాయణం వరకు రావణవధ, పట్టాభిషేకం, తర్వాత ఉత్తరకాండ కథని మనం ఇది చేసుకున్నా కూడా అసలైన సీతారాముల దాంపత్య వైభవం అంతా కూడా ఈ ఆనంద రామాయణంలో చెప్పారు. ఇది మనం బాగా గమనించాల్సినటువంటి విశేషమైన అంశం. ఇది వాస్తవానికి ప్రతి కాండలో కూడా ఫలశ్రుతులు ఇచ్చాడు. ఈ ఫలశ్రుతులు అంటే ప్రతి కాండ చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనంగా ఉండేటువంటి కాండ. ఇందులో కూడా 9 సర్గలు విలాసకాండలో ఉన్నాయి. 9 సర్గల్లో 678 శ్లోకాలు ఉన్నాయి. 675 శ్లోకాల్లో కూడా ఈ పుస్తకంలో 100 పేజీలు సుమారుగా మనకు దానిలో ఉన్నది. మనం కేవలం ఒక 100 నిమిషాలని మనం ఎంచుకున్నాం కాబట్టి దాన్నే సంక్షిప్తం చేస్తూ సమయానుకూలంగా ఉన్నంత వరకు ఎంత చెప్పుకున్నా దానికి ఒక పరిమితి అనేది ఉండదు కాబట్టి అవకాశం మేరకు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఇందులో 9 సర్గలు ఉన్నాయనుకున్నాం. 9 సర్గల్లో కూడా విష్ణుదాసుడనేవాడు రామదాసుడు అనే శిష్యుడికి కథ చెప్పినట్లుగా, శివుడు పార్వతికి చెబుతున్నట్టుగా, సందర్భానుగుణంగా సీత రాముడికి, రాముడు సీతకి, ఇలాంటివి ఈ ఉవాచలు ఇందులో కూడా మనకు ఉన్నాయి కొన్ని. కాబట్టి ఇక్కడ వాస్తవానికి విష్ణుదాసుడు గురువు, రామదాసుడు శిష్యుడుగా ఈ కథను మనం కృష్ణదాసు, రామదాసు, కృష్ణదాసు, ఇది కూడా వాళ్ళది కూడా ఉన్నది. ఇలా ఉన్నటువంటి ఈ కథలో మొట్టమొదట ఏమడుగుతున్నాడంటే రామదాసు, శ్రీరామ రామ రామేతి వదంత్యపి సర్వదా తేషాం భుక్తిశ్చ ముక్తిశ్చ భవిష్యతి న సంశయః తాపత్రయాగ్నిశమనం సర్వాఘౌగ నికృంతనం దారిద్ర్య దుఃఖశమనం సర్వసంపత్ప్రదాయకం విజ్ఞానఫలదం పుణ్యం మోక్షైక ఫలదాయకం నమస్కృత్య ప్రవక్ష్యామి రామం కృష్ణమనామయం. విష్ణుదాసు అడుగుతున్నాడు, ఓ గురుత్తమ, ఏ స్తోత్రంతో పరమేశ్వరుడు రామచంద్రుణ్ణి స్తుతించాడో ఆ శంకరకృత రామస్థవరాజాన్ని నాకు వివరంగా తెలుపవలసింది అని అడిగితే ఆ విష్ణుదాసు అడిగిన ప్రశ్నకు రామదాసు సమాధానం చెబుతున్నాడు. ఇది రామస్తవంగా ఉన్నది. వీటన్నింటినీ మనం సమన్వయం చేసుకుంటూ పోతే చాలా శ్లోకాలు ఉన్నాయి కాబట్టి కొన్ని స్తోత్రాలు కూడా మనం చెప్పుకుంటే మనకున్నటువంటి ఈ అజ్ఞానం పోతుంది. కాబట్టి ఈ స్తోత్రాలను మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవి
యదేకం తత్పరం నిత్యం యదనంతం చిదాత్మకం యదేకం వ్యాపకం లోకే తద్రూపం చింతయామ్యహం. విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞానసం దివ్యసుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి. కవిం పురాణం పురుషం పరేశం సనాతనం యోగినమీశితారం అనోరణీయాం సమనంత వీర్యం ప్రాణేశ్వరం రామమహం భజామి. నారాయణం జగన్నాథమభిరామం జగత్పతిం కవిం పురాణం వాగీశం రామం దశరథాత్మజం. రాజరాజం రఘువరం కౌసల్యానందవర్ధనం భర్గం వరేణ్యం విశ్వేశం రఘునాథం జగద్గురుం. సత్యం సత్యప్రియం శ్రేష్టం జానకీ వల్లభం ప్రభుం సౌమిత్రిపూర్వజం శాంతం కామదం కమలేక్షణం. ఆదిత్యం రవిమీశానం గృణిం సూర్యమనామయం ఆనందరూపిణం సౌమ్యం రాఘవం కరుణాలయం. యామదగ్న్యం తపోమూర్తిం రామం పరసుధారిణం వాక్పతిం వరదం వాచ్యం శ్రీపతిం పక్షివాహనం. శ్రీవల్లభం కళానాథం జగన్మోహనమచ్యుతం మత్స్యకూర్మవరాహాదిరూపధారిణమవ్యయం వాసుదేవం జగద్యోనిం అనాదినిధం హరిం గోవిందం గోపతిం విష్ణుం గోపీజనమనోహరం గోపాలం గోపరీవారం గోపకన్యా సమావృతం విద్యుత్పుంజ ప్రతీకాసం రామం కృష్ణం జగన్మయం గోపికా సమాకీర్ణం వేణువాదన తత్పరం కామరూపం కళావంతం కామినాం కామదం ప్రభుం మన్మథం మధురానాథం మాధవం మకరద్వయం శ్రీధరం శ్రీకరం శ్రీశం శ్రీనివాసం పరాత్పరం విశ్వామిత్ర ప్రియం దాంతం స్వదారనియతవ్రతం యజ్ఞేశం యజ్ఞపురుషం యజ్ఞపాలన తత్పరం సత్యసంధం జితక్రోధం శరణాగతవత్సలం సర్వక్లేశాపహరణం విభీషణ వరప్రదం దశగ్రీవహరం రుద్రం కేశవం కేశిమర్దనం వాలి ప్రమదనం వీరం సుగ్రీవేప్సిత రాజ్యదం నిరామయం నిరాభాసం నిరవజ్యం నిరంజనం నిత్యానందం నిరాకారం అద్వైతం తమసపరం పరాత్పరతరం నిత్యం సచ్చిదానంద చిదాత్మకం మనసా శిరసా నిత్యం ప్రణమామి రఘుత్తమం అంటూ ఇలా మనకు సుమారుగా 27 శ్లోకాలను ఇందులో ఈ రామకృత స్తవంగా శంకరకృత శ్రీరామ స్తవంగా మనకు ఈ విలాసకాండలో మొట్టమొదటి చెప్పారు. దాని అర్థాలన్నీ కూడా చాలా విశేషంగా ఉత్పుల్లామల కోమలోత్పల దళ శ్యామాయ రామాయ చ ఉత్పుల్లామల కోమలోత్పల దళ శ్యామాయ రామాయ చ కామాయ ప్రశమాయ నిర్మల గుణగ్రామాయ రామాత్మనే ధ్యానారూఢ మునీంద్ర మానస సరోహంసాయ సంసార ధ్యానారూఢ మునీంద్ర మానస సరోహంసాయ సంసార విధ్వంసాయ స్ఫురదోజసే రఘుకులోత్తంసాయ పుంసే నమః. రఘుకులోత్తంసాయ పుంసే నమః. శ్రీరామచంద్ర రఘుపుంగవ రాజవర్య రాజేంద్ర రామ రఘునాయక రాఘవేశ రాజాధిరాజ రఘునాయక రామచంద్ర దాసోహమద్య భవతశరణాగతోస్మి. రామాయణానికే దీర్ఘ శరణాగతి అని పేరు. ఇందులో అనేకమైన స్తవాలు ఉన్నాయి. కొన్ని స్తవాలు శ్రవణ సర్వపాపఘ్నం, మనం వింటం చేతనే పాపాలన్నింటినీ పోగొడతాయి. కాబట్టి స్తోత్రం మనకు చెప్పేట మనం ఒకసారి అనుకునేటువంటి ప్రయత్నం చేస్తూ తదుపరి సర్గలోకి మనం ప్రవేశిస్తే అసలు విలాసము అంటే వారి యొక్క జీవిత వైభవాలు ఎక్కడెక్కడ ఏ ఘట్టాల్లో వాల్మీకి రామాయణంలో సుందరకాండలో 1-2 మాత్రమే వనవాసం చేసినప్పుడున్న ఘట్టాలు వర్ణించారు. ఏది ఆ మనశిలా పలకం మీద రుద్ది తిలకాన్ని ఇది చేయించడం ఇట్లాంటిది.
కానీ ఇందులో కొన్ని వందలున్నాయి, చాలా ఘట్టాలున్నాయి. వాటన్నింటినీ కొంతవరకు మనం ఇందులో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ కృష్ణ చరితం భక్తుం తయో క్రీడాన్వితం క్రమ, వాళ్ళ లీలా విలాసాల చరిత్రను ఆశాంతం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం ఎవరు చేయగలుగుతాం? తత్కించిత్ శృణు. కాబట్టి కొద్దిగా చెబుతాను వినమంటున్నాడు. మాంగళ్యం విలాస చరితం శుభం. రాముడు ఇప్పటి వరకు జరిగిన కథాభాగంలో ఆ యుద్ధ దీక్ష తీసుకుని అశ్వమేధ దీక్షను పూర్తి చేసి అయోధ్యలో సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నాదులతో చక్కగా ఆనందిస్తూ ఉన్నాడు. మనోరంజకములైనటువంటి అనేక భోగాలతో సీతమ్మను సంతోషపరిచాడు. ఇది శృణు మాంగళ్యం విలాస చరితం శుభ శ్రవణాన్ మంగళప్రదం. అంటే విన్నంతనే సౌభాగ్యాలను కలగజేసేటువంటి సీతాయా కౌసలేంద్రస్య విలాస చరితం, సీతారాముల యొక్క దివ్య మంగళ విలాస చరిత్రలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామంటూ ఈ యొక్క విలాస చరిత్రలను ఇందులో మనకు చెబుతున్నారు. వారి యొక్క శుభకార్యాల చరిత్రను సమగ్రంగా చెప్పడానికి ఎవరి వల్ల కూడా కాదంటూ రామచంద్రమూర్తి యొక్క ఆ అంతఃపురాన్ని, వారి యొక్క విహారాలని అన్నింటినీ కూడా అందరూ పశుపక్ష్యాదులతో సహా స్తోత్రం చేయటం మొదలుపెట్టాయండి. ఇక్కడ మనకి ఒక రామస్తుతిని పక్షులు స్తుతించాయి అని ఒక 9 శ్లోకాలతో రామస్తుతిని చెప్పారు. జయతు రాఘవో జానకీయుతో జయతు అఖిల రాజరాజకేశ్వర దశరథాత్మజో లక్ష్మణాగ్రజో జయతు మా పతిస్థాపకాంతక జయతు కౌశికస్య అధ్వరంగతో జయతు రక్షసాం మారకో మహాన్ జయతు గౌతమాహల్యయాస్తుతో జయతు జానకీతాతమానిత జయతు నా పతిశ్చాపకండనో జనకజావరోన్ముక్తమాలయ నృపసభాంగణే కౌశికానుగా పరమశోభితస్య అతిహర్షిత జయతు భూమిజాలింగితో మహాన్ జనమనోహరస్య అతిశోభన పరశురామదం దృశ్య వైధనుర్ నిజ పితుస్తదా దర్శయద్బలం. ఇలా రఘువంశ సంభూతుడైన దశరథ నందనుడైన రామచంద్రమూర్తి యొక్క ఆ స్తుతిని పక్షులు గీతాలుగా ఒక 9 శ్లోకాలతో మనకు కీర్తించినట్టుగా ఈ యొక్క ఆనంద రామాయణం వర్ణిస్తోంది. జయతు సీతయా భోగకృత్స్థిరం, సీతమ్మతో చిరకాలం సంసారాన్ని నడిపిస్తూ రామచంద్రమూర్తి జయించుగాక. జయతు కైకేయి ప్రేరితో వనం, కైకమ్మతో వనానికి పంపబడ్డ రాముడు జయించుగాక. జయతు పర్వతే వాసకృత్స్థిరం, చాలా కాలం మరి అరణ్యవాసంలో ఉన్నవాడైనటువంటి రాముడు జయించుగాక. జయతియో అత్రినా పూజితేవనే, అత్రి అనసూయ దంపతుల చేత పూజించబడ్డ రామచంద్రమూర్తి జయించుగాక అంటూ ఇలా మంచకస్త శ్రీరామస్తు ఏకదా సుఖనిర్జర ఆ రామచంద్రమూర్తిని స్తుతించారు. ఈ సర్గలో రాముడు సీతమ్మను కూడా వర్ణించాడండి. ఆ వర్ణన కూడా చాలా చాలా విశేషంగా వర్ణించారు. వీటన్నిటికీ కూడా అధ్యాత్మపరంగా కూడా కొన్ని అర్థాలు చెప్పారు. కానీ మనం దాన్ని కూలంకషంగా కాకుండా స్థూలంగా సూక్ష్మంగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. రామచంద్రమూర్తి వారి శయ్యామందిరంలో ఏకపత్నీవ్రత పరాయణుడై సీతమ్మతో సుఖంగా ఉన్నప్పుడు ఆ సీతమ్మ వారు తనతో కూడినటువంటి శ్రీరాముణ్ణి తనతో ఆటపాటలు మొదలైన వేడుకలతో రంజింపజేసింది. మంచకస్త మంచం మీద ఉన్నటువంటి శ్రీరాముడు సీత యొక్క సౌందర్యాన్ని చూసి సంతోషంతో వర్ణిస్తున్నాడు. హే సీతే
కంజనయనే బ్రహ్మణాత్వం కథంచిత. నువ్వు బ్రహ్మచేత ఎలా నిర్మింపబడ్డావు? తర్కించి చూస్తే జానామి అహం వితర్కేణ తేనత్వం నిర్మితాసిన. ఆయన నిన్ను నిర్మించలేదని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే త్వద్రూప సదృశీ నాణ్యాం పశ్యామి జగతీతలే. నీతో సమానమైన రూపం కలిగిన మరొక స్త్రీ ఈ జగత్తులో నేను చూడలేదు. ప్రతిపచంద్ర కళయ స్పర్ధయంతి నకానితే. ప్రతిపచంద్ర కళ పాడ్యమి నాటి చంద్రరేఖతో నీ యొక్క నఖాని గోళ్ళు పోటీ పడుతున్నాయి. మృదులేతే పాదతలే సీతేతే అంగ్రి ఓర్ధ్వభాగౌ పాదమూలే దదిజేన తవ గుల్పౌ రక్తవర్ణనౌ నిర్లోమే మృదులే పీనే వర్తులౌతౌ మహాజాను మాంసలో బీజపూర్ జగనం మాంసలం రమ్యం వర్తులం నాహంతే వర్ణనే శక్తో. శరీర మనకు సుందరకాండలో సీతమ్మకి రాముల వారి వర్ణనంతా హనుమంతుడు వినిపిస్తాడు. ఆ తీరుగా రామయ్యే సీతమ్మను ఆమె యొక్క సౌందర్య సౌశీల్య సౌభాగ్యాలను చక్కగా ఇందులో వర్ణించారు. వంశస్య శకలే నైవచ. నీ అరచేతులు మత్స్య శంఖ ద్విజాది రేఖలతో చక్కగా అలంకరింపబడి ఉన్నాయి, మెత్తగా ఎర్రగా ఉన్నాయి. నీ చేతులు నీ రోమములు కోమలములుగా ఉన్నాయి, శుభప్రదములుగా ఉన్నాయి అంటూ చాలా పీనౌ స్కంధౌ వర్తులౌ మధ్యే నిమ్నం సీతేతే అధోధరో భాతి. ఇలా చాలా ఎక్కువ శ్లోకాలు, సుమారుగా మనం 900 శ్లోకాల పైన ఈ సర్గలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి మనకు సమయం ఉండదు. కాబట్టి ఈ శతకోటి రామచరితాంతర్గతంగా ఉన్న ఈ ఆనంద రామాయణంలో జగన్మాత భూజాత సకల సద్గుణోపేతైన సీతమ్మను చాలా చక్కగా రామయ్య స్వయంగా బ్రహ్మాండంగా ఈ సర్గలో వర్ణించాడు అని మనకు ఆనంద రామాయణం ద్వారా తెలుస్తోంది. రామదాస ఉవాచ అథసా జానకీ రామం వినయాల్లజ్జితా భవత్. ఎంత భక్త అయినా తనను అంతగా పొగుడుతుంటే ఆ కులస్త్రీ చాలా సిగ్గుపడుతుంది. ఆ సీతాదేవికి ఆ వినయం వల్ల వచ్చిన సిగ్గుతో రామచంద్రుడిని చూసి ఓ మాట అంటోంది. రామ రాజీవ పత్రాక్ష కించిత్ ప్రశ్నం మమ ప్రభో. నేను నిన్ను కొన్ని విషయాలు అడగాలని అనుకుంటున్నా. వాంఛా అస్తి చేత్తు కరోషి ఆజ్ఞాంతరి పృచ్ఛామ్యహంతవ. నేను అడగటం నీకు ఇష్టమైతే మీరు ఆదేశిస్తే నేను అడుగుతాను అని. అప్పుడు రామచంద్రుడు అన్నాడు, పృచ్ఛస్వ సీతే ఎత్తే అస్తి ప్రస్తవ్యం మాం సుఖేన తతు. నువ్వు ఏం అడగాలని అనుకుంటున్నావో దాన్ని అడుగమ్మా, ఏం అనుమానవద్దు. అది రహస్యమైందైనా సరే నేను చెబుతాను అన్నాడు. అప్పుడు సీతమ్మ రాముడికి నమస్కారం చేసి, మహానుభావ సమ్యక్ పృష్టం త్వయా సీతే తద్రామ వచనం శ్రుత్వా నత్వా తం ప్రాహ జానకి రామ రామ మహాబాహో కించిద్ ఉపదికశస్వ మాం. నాకు ఉపదేశం చెయ్యని. ఏన మాం తవ సంజ్ఞానం భవేచ్చైవ మహోజ్వలం. ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే, నీ మహోజ్వలమైనటువంటి నీ సంజ్ఞానం నాకు ఎలా లభిస్తుందో దాన్ని ఉపదేశించి నన్ను ఉద్ధరించు అని ప్రార్థించిందట. దానికి సంతోషపడ్డ రామచంద్రమూర్తి, నువ్వు చాలా చక్కటి ప్రశ్న అడిగావు, ఏకాగ్రమైన మనస్సుతో నువ్వు దాన్ని విను. విజ్ఞానం ప్రజ్ఞానం సంజ్ఞానం, ఈ విజ్ఞానం కొరకు నీకున్న కౌతూహలాన్ని మేరకు నేను ఈ మంగళకరమైన విషయాన్ని నేను తెలియజేస్తానని రామచంద్రుల వారు సీతమ్మ వారికి, ఇది దేహ రామాయణం అంటారండి, ఇదంతా వేదాంతం. ఈ సర్గ చాలా పెద్దది. ఈ సర్గే కనీసం 4 రోజులు 5 రోజులు చెప్పినా కూడా తరగనన్ని విశేషాలు అందులో చాలా వర్ణించారు. అంటే రామాయణంలోని పాత్రలతో కథతో మన శరీరంలోని అంగాలతో పోలుస్తూ ఈ
దేహరామాయణాన్ని చెప్పారు ఇక్కడ. రామచంద్ర ఉవాచ, సీతమ్మ వారికి రామచంద్రుడు చెప్తున్నాడు, సచ్చిదానంద రూపాఖ్య సాగరస్య దవిచ్చయ తరంగ రూపయ ఆత్మాంశ బిందు శుద్ధో వినిర్గత ఆత్మనామ మాతృభూత బుద్ధేర్జఠర సంభవ శుద్ధ సత్వాంతఃకరణం పితాచ ఆత్మాన ఈరిత. దీనిలో వేదాంత పరిభాష ఏంటంటే, సచ్చిదానంద రూపాఖ్య సాగరస్య, సత్ అనే అనబడేటువంటి సంవిత్ రూపం అవ్వటంతో చిత్ అనేటువంటి నిత్యానవద్యమైనటువంటి ఆనంద రూప, ఆనందం అనేటువంటి సాగరస్య తరంగ రూప, అపారమైన గంభీరమైనటువంటి సముద్రంతో సమానమైనటువంటి సచ్చిదానంద లక్షణుడైనటువంటి సాగరుడు పరమాత్మ నుండి తరంగ రూపయ, తరంగాత్మకంగా తన ఇచ్ఛతో ఆత్మాంశ బిందు శుద్ధో వినిర్గత, శుద్ధమైన ఆత్మాంశ బిందువుగా వెలువడ్డాడు. దీన్నే ఆత్మ అంటారు. ఆ ఆత్మ తల్లైన బుద్ధి యొక్క కడుపున పుట్టింది. ఆ ఆత్మకు శుద్ధ సత్వమైన అంతఃకరణం తండ్రిగా చెప్పబడింది. అటువంటి ఆత్మకు 4 భేదాలు, భేదాస్తే చత్వారో బంధవ స్మృత తుర్యావస్థ తత్ర వర తతో జాగ్రత్త అవస్థక స్వప్నావస్థ తృతీయస్య వర సుషుప్త్యవస్థక. 4 భేదాలు సోదరులుగా చెప్పారు. తురీయావస్థ శ్రేష్టం, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ. వీటిని వాటి స్థానము ఏమిటి అంటే హృదయాకాశ తస్థానం మనోవేగ. వాటి స్థానం హృదయాకాశం. మనోదుర్వృత్తి ఘాతస్య మనోవేగస్య ఖండనం మాయాయోగస్తతస్తస్య పూర్వ సంస్కార నిగ్రహ. మనోవేగమే వాటి బయట సంచారం. మనస్సుకు కలిగిన దుర్వృత్తిని ధ్వంసం చేయటం, తర్వాత మనోవేగాన్ని కుచింపజేయటం ఆత్మకు మాయామోహాన్ని ఘటిస్తుంది. తర్వాత పూర్వజన్మ సంస్కారాన్ని నిగ్రహించటం, దుర్బుద్ధే కారణం అవటం చేత సంసార అరణ్య సంచారం సంభవించింది. ఆ తర్వాత దంబాన్ని నిగ్రహించటం, ఆ తర్వాత పంచభూతాత్మకుడుగా నిశ్చలంగా ఉండటం. ఆత్మకు పర్ణశాలే విశ్రాంతి స్థానంగా చెప్పారు. ఆ ఆత్మ కామక్రోధ లోభాలను జయించి ఆశను త్రుంచింది. ఆ తరువాత మోహం నిగ్రహించబడితే శుద్ధమాయను ఆశ్రయించింది. తేజోరూపమైన మాయ జఠరాగ్నిలో లీనమైతే తామస రూపమైన మాయ అప్పుడు తొలగింది. అంటే ఈ విధమైన వర్ణనలో మనకు సాత్విక్యా మాయయా సార్థం హృదయాకాశముత్తమం మహాకాశే ప్రణయనం సచ్చిదానంద సంజ్ఞకే. ఇలా రామాయణంలో జరిగిన కథనంతా రహస్యార్థాలతో ఆ వేదశాస్త్ర సారంగా బ్రహ్మజ్ఞానప్రదంగా ఉన్నటువంటి దీన్ని ఒక 15 శ్లోకాల్లో దేహ రామాయణాన్ని ఇందులో మనకు వర్ణించారండి. ఈ 15 శ్లోకాలు సీతమ్మ వారికి రామచంద్రమూర్తి చెప్పారు. చెప్పిన తర్వాత నేను చెప్పిన విషయం నీకేమైనా అర్థమైందా అంటూ సంజ్ఞాన పేటిక, సంజ్ఞానం అనేటువంటి ఒక పెట్టెనిచ్చి దాన్ని తెరిచి చూసి నీకేమర్థమైందో చెప్పమని ఆయన అడిగారు. అడిగితే దానికి సీతమ్మ చెబుతోంది. ఆయన చెప్పిన వేదాంతానికి రామాయణంలో సమన్వయం చేస్తోంది. ఏమంటే రామ రావణ దర్పజ్ఞ, రావణుడి దర్పం అడిచిన ఓ రామచంద్ర, తద్దత్త జ్ఞాన పేటిక మయా అవలోకిత. నువ్విచ్చిన జ్ఞాన భాండాగారాన్ని నేను బుద్ధితో చక్కగా విచారించా, నీ యొక్క సంజ్ఞానాన్ని గ్రహించా. ఈ సర్గలో సుమారుగా 15 శ్లోకాలు, 7వ శ్లోకం నుండి 21వ శ్లోకం వరకు ఉన్నాయి. వీటినన్నింటినీ ఆవిడ చెబుతూ ఆ దేహరామాయణ తత్వాన్ని తను నిరూపిస్తూ ఉన్నది. సచ్చిదానంద రూపీయో విష్ణుర్జ్ఞేయస్త సాగర. ఎవరు సచ్చిదానంద రూపుడో ఆయనే విష్ణువు, అతడే సాగరుడు. భూభా
సవైజ్ఞేయ తరంగోత్ర. సాగరానికి తరంగాలు ఉంటాయి కదా, వాడి యొక్క భూభార హరణ కోరికే తరంగం అంటారు. వాటి నుండి వెలువడ్డ ఆత్మాంశ బిందువే పురుషోత్తముడనే జీవాత్మ శ్రీరాముడు అనబడతారు. ఆ శ్రీరామ జనని బుద్ధి, ఆ బుద్ధే ఇక్కడ కౌసల్య. సవైజ్ఞేయ తరంగోత్ర బుద్ధిస్తు జననీ చైవ కౌసల్య సాత్ర కజ్యతే శుద్ధ సత్వాంతఃకరణం పిత. ఇక తండ్రి ఎవరు? ఆ తండ్రి శుద్ధ సత్వ అంతఃకరణం. అదే దశరథ మహారాజుగా భావించాలి. ఆ దశరథుడికి ఆత్మ యొక్క భేదాలు 4 అన్నాం. 4 తమ్ముళ్ళుగా పిల్లలు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు. తురీయావస్థ, సుషుప్త్యావస్థ, సుప్తావస్థ అని చెప్పుకొచ్చాం. ఈ తురీయావస్థ అనుభవించే వ్యక్తే అవరహ శ్రేష్ఠుడైన శ్రీరాముడు. నువ్వు జాగ్రత్త అవస్థ అనే అనుభవ వ్యక్తి లక్ష్మణుడు, స్వప్నావస్థ అనే అనుభవ వ్యక్తి భరతుడు, చివరిది సుషుప్తి అనే అవస్థ అనుభవ వ్యక్తి శత్రుఘ్నుడు. వారి స్థానం హృదయాకాశం. అంటే దాన్ని అయోధ్యగా మనం తెలుసుకోవాలి. మనోయోగం, ఆ తర్వాత బయట ప్రయాణం అనేది విశ్వామిత్రుడు వచ్చి యజ్ఞానికి తీసుకుని పోవటం, ఆ మనస్సు యొక్క దుర్వృత్తిని నాశనం చేయటం తాటకా సంహారం. మనోవేగము యొక్క భంగం శివధనుర్భంగం. ఆ తర్వాత జరిగిన మాయామోహమే సీతారాముల వివాహ మహోత్సవం. పరశురాముని జయించటమే జన్మాంతర సంస్కారాలను నిగ్రహించటం. ఆ తర్వాత దుష్టబుద్ధి కారణంగా కైకేయి వరాల వల్ల సంసార అరణ్య సంచారం అనబడేది జరిగింది. అదే దండకారణ్య సంచారం. అక్కడ విరాధుణ్ణి నిగ్రహించాం. అది దంభమును నిగ్రహించినట్లు ఆత్మ యొక్క పంచభూతాత్మక స్థిర వృత్తినే పర్ణశాల అన్నారు. ఈ దేహమే పంచవటి క్షేత్రం అన్నారు. అది మనం విశ్రాంతి కోసం ఏర్పరచుకున్నాం. అక్కడ కామ విధ్వంసనం, కరుణ్ణి సంహరించటం, దూషణని సంహరించటం, క్రోధ విధ్వంసనం, లోభాన్ని నాశనం చేయటం, త్రిశిర సంహారం. కరదూషణ త్రిశిరాదులు సంహరించాడు కదా. కాబట్టి ఆశాఛేదనమే బాణముతో శూర్పణకు, లక్ష్మణుడి యొక్క బాణంతో శూర్పణకు ముక్కు చెవులు కోయటం. మోహ నిగ్రహమే మాయలేడిగా వచ్చిన మారీచుణ్ణి చంపటం. ఆ తర్వాత శుద్ధ మాయాశ్రయమైనటువంటి దండకావనంలో సాత్వికి అయిన నన్ను వామాంక స్థిత ఎడమ భాగంలో ధరించటం. రజోరూపమైన మాయ జఠరాగ్నిలో పోతుందని చెప్పబడింది కాబట్టి ఆ రజస్వరూపిణి అయిన నేను అగ్నిలో ప్రవేశించాను. తర్వాత తామసి అయిన మాయకు ఆత్మకు వియోగం కలుగుతుంది అని చెప్పాం. అంటే తమస్వరూపమైన నన్ను రావణుడు అపహరించడం కదా. అప్పుడే సుఖ లాభ మహాక్లేశం అనేది జరిగింది అంటూ రామాయణంలో ప్రతి ఘట్టాన్ని చాలా చక్కగా, నా విరహం వల్ల నీకు పుట్టిన శోకం పోవటమే అనంతమైన కబంధ సంహారం, సుగ్రీవుని ఆశ్రయించటమే వివేకమును ఆశ్రయించటం అంటారు. నీకు హనుమంతుడు దొరకటమే భక్తి ఉద్రేక లాభం జరిగినట్టు, నీ చేత వాలి సంహరించబట్టమే అవివేక నాశనం. తర్వాత కలిగేటువంటి ఉత్సాహ సాంగత్యమే విభీషణుడి మైత్రి. ఆ మహాసముద్రానికి సేతు నిర్మాణం చేయటమే అజ్ఞానం నుండి తరించడానికి ఉపాయం. త్రిగుణాశ్రయ దేహమే త్రికూటాచలం. అందులో లంకే లింగదేహం. అక్కడ మదమును మర్జింపజేయటమే కుంభకర్ణ సంహారం. మత్సరాన్ని గెలవటమే ఇంద్రజిత్తు సంహారం. అహంకార సంహారమే రావణవధ. లింగదేహ నివారణమే
లంకా పట్టణాన్ని విడిచి రావటం, త్రివిధమైన మాయ యొక్క ఐక్యతే నన్ను చేరుకోవటం, అయోధ్యకు వెళ్ళటం, ఇది హృదయాకాశ గమనం. ఆనందైక సుఖానుభవమే రాజ్యభోగాలు. ఆ తరువాత జరిగే మాయా త్యాగం అంటే వాల్మీకి రామాయణంలో సీతమ్మను విడిచిపెడతాడు కదా. ఇప్పుడు మనకి ఆనంద రామాయణంలో ఇంకా ఆ ఘట్టం రాలా. ఇది తరువాత వచ్చేటువంటి కాండలో మనకు వస్తుంది. సీతారాములకి లవకుశులు జన్మించడం ఈ కథంతా. కాబట్టి ఆ జరగబోయేటువంటి ఆ కథ వాల్మీకి ఆశ్రమంలో నన్ను విడిచిపెట్టడంగా నువ్వు ఎరుకపరిచావు. ఏ సాత్వికి గ్రహణం అనబడిందో అదే మళ్ళా నన్ను పరిగ్రహించటం, సాత్వికైన మాయ చేరి ఉండటమే నాతో ఉండే నీ ప్రయత్నం. తర్వాత హృదయాకాశం అనే మహాకాశాన్ని చొప్పించడం అంటే అయోధ్యకు వైకుంఠానికి నువ్వు తీసుకొని పోవటం. సాగర ప్రవేశం అంటే నరరూపాన్ని వదిలి సచ్చిదానంద సంజ్ఞానకమైన విష్ణు రూపాన్ని పొందటం. కాబట్టి ఇదంతా కూడా సాహిత్య రూప ముక్తిగా చక్కగా దేహరామాయణం అనే పేరుతో 15 శ్లోకాలతో చక్కగా కంఠహారంలాగా వర్ణించారండి. ఈ దేహరామాయణం అనేది ఇప్పుడు చెప్పబడిన దాన్ని ఏతద్ గుహ్యతమం ప్రోక్తం తవ ప్రీత్యా విదేహదే, నేను నీకు రహస్యం రమ్యం జ్ఞాన ప్రకాశితమైనటువంటి దీన్ని చెప్పాను. ఇది వినినంత మాత్రంతోనే సకల పాపాలు తొలగిపోతాయి అని చెప్పి ఈ యొక్క దేహరామాయణ వర్ణన చక్కగా చేశాడు. కలియుగంలో ఇది చాలా రహస్యంగా ఉంటుందట. ఏ సహస్రేషు నర కశ్చిత్ జ్ఞాస్యతి ఏతన్, ఈ యొక్క జ్ఞానాన్ని 1000 మందిలో ఏ ఒక్కడో తత్వాన్ని గ్రహిస్తున్నాడు. సర్వ వేదాంత సారం హి మయాతే సముదీరితం, సమస్త వేదాంత సారము ఈ దేహరామాయణ రూపంలో రహస్యాన్ని నీకు చెప్పా. ఇదే భుక్తి, ఇదే ముక్తి, ఇదే పరమోత్తమ తత్వం, ఇదే సర్వోత్తమత్వం అంటూ రామచంద్రమూర్తి వారు సీతమ్మ వారికి దేహరామాయణాన్ని, దాన్ని సీతమ్మ వారు రాముడికి చాలా చక్కగా వర్ణించి చెప్పారు. ఆ తదుపరి కాండలో సర్గలో సీతమ్మ వారి విలాసములంటే అవే కదండి, వారి యొక్క వైభవాలు, వారి నడకలు, అలంకార వర్ణం చెప్పారు. ఎక్కడ వాల్మీకి రామాయణంలో సీతమ్మ వారి అలంకారాల గురించి అన్ని ఎక్కడా చెప్పలే. అంత ఈ సర్గలో మొట్టమొదట వందిమాగదులు చైన మందిరంలో ఉన్న రామచంద్రమూర్తి వారిని లేపటం, జగుర్మంగళ గీతాని స్తోత్రాన్ని వివిధాని చ ప్రాభాతికిం స్తుతిం ప్రోచు, సుప్రభాతం అంటారు. రామ సుప్రభాతం అని ఇది చాలా ప్రసిద్ధి చెందిందే. అంటే మనం ప్రచారంలోకి తేలేదు, కానీ అక్కడ అందరూ కూడా వందిమాగదులు, సూతులు, నటులు, సంకీర్తన, ఆ నర్తకి జనులు రామచంద్ర స్వామిని కౌసల్య సుప్రజలాగా నిద్ర లేపడానికి వారి శయన మందిరం బయట ఏం చేస్తూ ఉన్నారు, స్తోత్రాలు పాడారు, సుప్రభాతం చేస్తున్నారండి. ఇందులో ఒక 2-3 శ్లోకాలు ఎక్కువగా స్తోత్రాలు ఉన్నాయి. విలాసకాండలో చక్కటి స్తోత్రాలు ఉన్నాయి. ఇవి వింటే కూడా మనకు పాపాలు పోతాయి. విఘ్నేశ్వర సకల విఘ్న వినాశ దక్షో దక్షాత్మజ భగవతి సరస్వతి చ దృప్తాష్టభైరవగణ నవదివ్య దుర్గా దేవ్యా సురాస్తు నృపతే తవ సుప్రభాతం భాను శశి కుజబుధౌ గురు శుక్ర మంద రాహు సకేతురదితిరాదితేయ చక్రాదయ కమలభూ పురుషోత్తమేంద్రో రుద్రకరోతు సతతం తవ సుప్రభాతం పృథ్వీ జలం జ్వలన మారుత పుష్కరాణి సప్తాద్రయోపి భువనాని చతుర్దశయు శైలావనాని సరిత పరిత పవిత్ర గంగాదయో విదతాం తవ సుప్రభాతం. విఘ్నేశ్వరుడితో మొదలుపెట్టి సమస్త విఘ్నాలు పరిహరించడంలో సమర్థుడైన విఘ్నేశ్వరుడు, అమ్మవారు సరస్వతి, అష్టభైరవులు, నవదుర్గలు, దేవతలు, ఓ రామ నీకు సుప్రభాతము కలిగించురుగాక. గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు,
బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహుకేతు, అదితి, దితి, దేవతలు, ఇంద్రాదులు, బ్రహ్మ, విష్ణు, రుద్రాదులు వీళ్ళందరూ నీకు సుప్రభాతం చేస్తున్నారు. పృథ్వీ, తేజో, వాయురాకాశాలనే పంచభూతాలు, సప్త కుల పర్వతాభిమాన దేవతలు, చతుర్దశ భువన దేవతలు, గంగాది పవిత్రములైన నదీ దేవతలు నీకు సుప్రభాతాన్ని కలుగజేయగాక. ఈ సమస్త దిక్ సమూహం, దిగ్గజాలు, దిక్కులు, నాగులు, సుపర్ణులు, వృక్ష లతాదులు, అధిష్ఠిత దేవతలు, పవిత్రములైన దేవాయతనాలు ఇవన్నీ నీకు సుప్రభాతం కలిగించుగాక. 4 వేదాలు, షడంగ సహితా స్మృతయ, వాటితో 6 శాస్త్రాలు, స్మృతులు, పురాణాలు, వేద మార్గాలను అవలంబించే కావ్యాలు, దేవర్షులు, వ్యాసుడు మొదలైన దయావంతులు, ఋషులు అందరూ నీకు సుప్రభాతం పలుగ్గాక అంటూ చాలా చక్కగా, ఇందాక అక్కడ పక్షులు స్తుతించాయి, ఇక్కడ ఋషులు అందరూ కూడా రామచంద్రమూర్తి వారిని నిద్ర లేపారండి. చక్కగా నిద్ర లేచాడు, వీళ్ళందరినీ చూశాడు, వాళ్ళందరికీ నమస్కారం చేశాడు. ఆ తర్వాత సీతమ్మ వారు కూడా రామచంద్ర స్వామిని నమస్కారం చేసింది. అథ ప్రబుద్ధాత సీత పశ్చాద్బుద్ధో, మొట్టమొదట భార్య సీతమ్మ లేచింది, తర్వాత రామచంద్రమూర్తి వారు లేచారు. చింతయామాస కౌసల్యాం గురుపత్నియం. ఇక చూడండి, ఆ రాముడు చక్కగా వీళ్ళందరికీ నమస్కారం చేసి కావలసిన కాలకృత్యాదులకు సంబంధించిన శౌచ ఆచార విధులన్నీ చేశాడు, దంతశుద్ధి చేశాడు. తన పేరుతోనే ఉన్న రామతీర్థాన్ని, తీర్థంలో స్నానం చేశాడు. శుభకరమైన ప్రాతకాల కృత్యాలన్నీ చేసి దేవతలకు చక్కగా ఆహుతులిచ్చి దేవతార్చన చేసి యథాక్రమంగా బ్రాహ్మణోత్తములకు దానాలు చేశాడు. సీతమ్మ వారు కూడా చక్కగా లేచి స్నానం చేసి అందరినీ, సకల దేవతల్ని పూజించి రామచంద్రుడికి నమస్కరించి వారిద్దరూ చక్కగా ఒక చోట కూర్చునున్నారు. అథ రామో వశిష్ఠస్య ముఖాత్ పౌరాణికి ఇంకదాం. వశిష్ఠుల వారు రామచంద్రుడికి అనేకమైన పౌరాణిక కథలను చక్కగా పురాణ ప్రవచనం చేశారు. తల్లులతో, తమ్ముళ్లతో, సీతతో, స్నేహితులతో ఏకాగ్ర చిత్తుడై సమ్యక్ శ్రుత్వ ఏకచిత్తేన పూజయామాస తం గురుం తతో నత్వా గురుం రామో గురుపత్ని చ మాతరం. అరుంధతికి, వశిష్ఠుడికి, తల్లులందరికీ చాలా చక్కగా నమస్కారం చేసి ఆ రామచంద్రమూర్తి పురాణ శ్రవణం తర్వాత వారందరికీ కూడా చక్కటి సన్మానం చేశాటండి, వాళ్ళందరినీ గౌరవించాట. అలా ఆ తర్వాత సీతమ్మ తన చెలికత్తెలతో బంగారు పళ్ళెల్లో పూజా సామాగ్రి తెచ్చి అక్కడ ఉన్న కామధేనువు సన్నిధానానికి వెళ్ళింది. కామధేనువుకు నమస్కరించి రకరకాల ఉపచారాలతో ఆ కామధేనువుని పూజించేసరికి ఆ కామధేనువుకి నమస్కారం పెట్టింది. ఏమని? ఏతస్మిన్నంతరే రామస్య ఉపహారార్థమాదరాత్ దివ్యాన్నై పరిపూర్ణాని. అమ్మావో కామధేనువు, నీకు నమస్కారం. బ్రాహ్మణులకు, రామచంద్రాదులకు నువ్వు త్వరగా దివ్యాన్నములు, పక్వాన్నములు నాకు ప్రసాదించు అనగానే ఆ కామధేనువు మధ్యలో ఒక కనక పాత్ర పెట్టిందటండి. ఆ వేరువేరు బంగారు పళ్ళాల్లో ఆ అన్నాలన్నీ కూడా కామధేనువు సిద్ధం చేసిందిట. మనకి ఈ కథ విశ్వామిత్రుడి దాంట్లో కూడా మనకు వస్తూ ఉంటుంది. ఇదంతా రాముడి యొక్క ఉపాహారం కోసం అక్కడికి వచ్చిన బ్రాహ్మణులకు, మంత్రులకు భోజనశాలలో వారందరికీ కూడా కామధేనువు ఇచ్చినటువంటి ఆ ఆహారంతో వాళ్ళందరినీ చక్కగా వారికి భోజనాలు పెట్టి కూర్చుందిట. బంగారు పీటల మీద వాళ్ళందరూ కూర్చున్నారు. పసుపు వర్ణపు పీతాంబరాలు కట్టుకున్నారు. రాముడి చేత కూడా ఆ పుష్పగంధాదులతో పూజించబడ్డారు. ఇక వేరువేరుగా స్త్రీలందరూ కూడా చక్కటి అలంకారాలు, చక్కటి రంగవల్లికలు, బంగారు పళ్ళాలు, చాలా చక్కటి వర్ణాలు, బంగారు పాత్రలు, లక్ష్మణ భరత శత్రుఘ్నుల భార్యలు, వీళ్ళందరూ కూడా ఇవన్నీ చాలా చెప్పారండి. అక్కడ ఉన్నవి అలంకారాల్లో, ఈ అలంకారాలు అసలు ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి శరీరంలో ఉన్న ప్రతి భాగానికి ఏ విధమైన అలంకారాలు పెడతారో ఆ అలంకారాలన్నింటినీ కూడా కంటి
మంగళసూత్రంచ, మెడలో ఉన్న మంగళసూత్రంతో సహా నవరత్న హారాలతో సహా అనేక రకాల ఆభరణాలను ఇందులో వర్ణించారు. ఈ వర్ణనంతా కూడా చాలా చక్కగా మనకు ఆనంద రామాయణంలో వజ్ర వైడూర్య మరకత మాణిక్య గోమేధికాది నవరత్నాలు దేదీప్యమానంతో ఆమె వాటిని అలంకరించుకుంటూ కూడా చాలా చక్కగా శోభించింది అని చెప్పి దివ్య అలంకార రత్నానాం ప్రభయ హతలోచన, ఇలా కళ్ళు తిప్పుకోవడానికి వీల్లేనంత రత్నకాంతులతో ఆ జగన్మాత కనపడిందిట. బ్రాహ్మణులందరూ కూడా ఆ ఎడవ చేత్తో పాత్ర, కుడి చేత్తో గరిట పట్టుకుని కమలాల వంటి పాదాలు కలిగిన, రత్నపు కలువల వంటి చేతులు కలిగిన, తామర్రేకుల వంటి కళ్ళు కలిగిన, పద్మం వంటి ముఖం కలిగిన, దివ్యగంధ లేపితమైనటువంటి మంజీర మందుల చరణైన, కంకణ అలంకృత కరకమలాలతో ఎర్రని చేతులతో ఆకాశాన్ని చూపిస్తూ ఉన్నటువంటి సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి నాం సీతాం, ఆ అమ్మవారిని వీళ్ళందరూ అంత చక్కగా దివ్యాభరణ శోభితురాలై ఉన్న అమ్మవారిని చూశారటండి. వాళ్ళందరూ జన్మ ధరించింది. ఆ అమ్మను చూస్తూ వాళ్ళను వాళ్లే సీతా సౌందర్య విస్మితా, సీతమ్మ యొక్క సౌందర్యంతో వాళ్ళను వాళ్లే మర్చిపోయారట. అందరూ ఎలా ఉన్నారంటే చిత్రోపమా సదా, బొమ్మల్లాగా అయిపోయారన్నారు. సీతమ్మ శ్రీరాముడు కలిసి వాళ్ళకేంటండి తలుచుకుంటే పెద్ద పెద్ద రామోజీ ఫిల్మ్ సిటీలు లాంటివి ఎన్నైనా ఉంటాయి. జలక్రీడా వర్ణన అని ఒక ఘట్టం, సీతారాములు జలక్రీడలు చేసినటువంటి విషయాలన్నీ కూడా ఓ సర్గలో చెప్పారు. ఆ అమ్మ అందరికీ కామధేనువు సృష్టించిన ఆ పదార్థాలతో ఈ చూడండి అందులో ఎన్నున్నాయండి. పటకాన్ ఫేనికాంశ పాయసాని ఉజ్వలాని చ పర్పటకాన్ లడ్డుకాంశ కూష్పాండ వటకాంశద సుమృష్ట తండుల కృతాన్ దధిక్షీరం కృతం మదం, ఊరగాయలట, గుజ్జులట, పచ్చళ్ళు, నేతితో ఉండిన కూరలు, నువ్వుల వడియాలు, గుమ్మడికాయ వడియాలు, అటుకుల వడియాలు, ఒరుగులు, దప్పడాలు, మడిగలు, లడ్డూలు, పాయసాలు, పక్వాన్నాలు, భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేఖ్యాలు, ఇవన్నీ కూడా భారద్వాజ విందని మనకు రామాయణంలో వస్తుంది. అలాగే పళ్ళు, కండశర్కర, మామిడి పళ్ళు, దానిమ్మ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, పనస పళ్ళు అన్నింటినిచ్చిందట కామధేను. అవన్నీ చక్కగా వీళ్ళందరికీ పెట్టి రామచంద్రమూర్తి కూడా ఆ భోజనాన్ని చక్కగా చేసి పరిపాలనకు సంబంధించిన విషయాలు మాట్లాడదామని కూర్చున్నట్టండి. చక్కగా అమ్మవారు సీతమ్మ తాంబూలం ఇచ్చింది, ఆ తాంబూలం వేసుకున్నాడు. అందరూ కూర్చుని ఒక వేదిక మీద కూర్చున్నారు. వీళ్ళందరి తర్వాత సీతమ్మ కూడా తింది. ఆ తర్వాత తల్లులందరికీ రాముడు నమస్కారం చేసి తల్లుల ఆశీర్వాదం తీసుకుని సభా మండపానికి వచ్చి ఈ ఆ దివ్య సింహాసనంలో సుఖాసీనుడై లక్ష్మణుడు, భరతుడు మొదలైన వాళ్ళతో రాసకార్యాల మీద అడ్మినిస్ట్రేషన్ అంటారు. మనం ఆఫీసులో ఫైల్స్ చూస్తాం కదా, అలా ఆ రోజు దినచర్య రామచంద్రమూర్తి వారి దినచర్య ప్రారంభించారు. ఒక మాట అంటారు ఇక్కడ, వేగులనే కన్నులుగా పెట్టుకున్నటువంటి రాముడు. ఏ గవర్నమెంట్కైనా ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒక విభాగం ఉంటుంది. ఆ రామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు రాజ్యం చేశాడంటే మరి రామరాజ్యం అనే పదం ఇవాటికి కూడా ఎందుకు వస్తోందని అంటే నెలకి 3 వర్షాలు చక్కగా పడటం వల్ల ఆ రామరాజ్యం అంత ధర్మంగా ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా చక్కగా రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అని మనకు ఈ కాండలో ఆయన డైరీ మనకు చెబుతోంది. సీతమ్మ తన మరుదుల భార్యలైనటువంటి ఊర్మిళ, శృతకీర్తి, మాండవి వీళ్ళందరితో అన్నం తిన్న తర్వాత చేతులు కడుక్కుని తాంబూలం కూడా వేసుకుని ఆవిడ కూడా హేమతంతు సుపుష్పాజ ముక్తాజాల విగుంపితాం, ముత్యాల దారాలతో బంగారు సరిగల పూలను ఉన్నటువంటి చక్కటి కంచుకాన్ని ధరించి ఉపవనంలో అంటే గార్డెన్ ముందు భాగం ఉంటుంది కదా, అక్కడ సుఖంగా కూర్చుందిట. అక్కడ విష్ణుదాసుడు రామదాసు విష్ణుదాసుడు అంటాడు, నేను చెప్పిన ఇందులో కొన్ని శ్లోకాలు చాలా 100 శ్లోకాలు
మనకు సమయం లేదు కాబట్టి నేను ఆ శ్లోకాల వర్ణం చెప్పలా. నేను చెప్పినవే అలంకారాలే కాదు, నేను చెప్పని దివ్యాలంకారాలు ఎన్నింటినో కూడా సీతమ్మ అలంకరించుకుంది. ఆ అలంకారాలను వర్ణించటానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. 4 తలలున్న బ్రహ్మదేవుడైనా, 5 ముఖాలున్న శివుడైనా, 6 ముఖాలున్న కుమారస్వామి అయినా, 7 ముఖాలున్న అగ్నిదేవుడైనా, ఆఖరికి 1000 తలలున్న ఆదిశేషుడు కూడా సీతమ్మ వారి ఆభరణాలు అలంకారాలను వర్ణించలేడు అని చెప్పి చాలా చక్కగా దాన్ని వర్ణించారు. తర్వాత జలక్రీడ కోసం వాళ్ళు ఉంటుంది కదా స్విమ్మింగ్ పూల్, ఆ స్విమ్మింగ్ పూల్ వాళ్ళు వీళ్ళ యొక్క క్రీడా ఉద్యానం అంటారు దాన్ని, గార్డెన్, అందులోకి వెళ్ళారట. అందరూ మిషనరీస్ అంటే ఇవాళ రేపట్లో వాటర్ ఫాల్స్ అంటున్నాం కదా, అవన్నీ శుభ్రంగా వాళ్ళు ఆన్ చేసి వదిలిపెట్టారు. అప్పుడు కాస్త విరామం పొంది ఈ తోటలోకి రామచంద్రమూర్తి వచ్చాడు. సీతమ్మ తోటలో ఉన్నది. అప్పుడు చూడండి వాళ్ళు యతస్మిన్నంతరే దాస్య శతసో రుక్మభూషిత, పల్లకీలోంచి రామచంద్రమూర్తి కూడా దిగి ఆ ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. ఆ ఉద్యానవనంలో వాళ్ళ ఆ జలక్రీడల వర్ణన ఒక తీరుగా కాదండి, చాలా చక్కగా. ఎందుకంటే మానవులైన వాళ్ళు ఎలాంటి అనుభూతులు పొందుతారో అవన్నీ రామచంద్రమూర్తి సీతమ్మ పొందారు. మనకు సమయాభావంతో మనం వాటిల్లో ఉన్న ఆంతర్యాలు చెప్పుకోవటం లేదు, కానీ ప్రతి ఘట్టం మనం ఏం చేస్తున్నామో ఇప్పుడు రామచంద్రుడు చేసిందే మనం చేస్తున్నాము అని మనం అనుకోవాలి. ఇక్కడ చూడండి, చెలికత్తెలు పింజామరులు విసురుతున్నారట. ఒకరు అమ్ముల పద ఆయన దగ్గర ఉన్నవన్నీ తీసేశారు. ఆ ఆభరణాలన్నీ ఒక్కొక్కరు తీసుకుని ఆ ఇద్దరూ కలిసి ఆ జలయంత్రాలున్న దగ్గరికి వెళ్ళారట. అక్కడ లక్ష్మణుడు ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఏకాంతంలో ఉండే సమయం. దానికి అటువంటి సందర్భంలో లక్ష్మణుడితో ఏమన్నాడంటే, లక్ష్మణ త్వరితో గత్వ సర్వానాహూయ వేగత, నువ్వు భోజనశాలకు వెళ్ళి మధ్యాహ్నానికి కావలసిన భోజనానికి కావలసినవన్నీ, మన బ్రాహ్మణాదులకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేయి. ఊర్మిళ వీళ్ళందరినీ కూడా సిద్ధపరచు. భోజనం అయ్యింది, వంట అయ్యింది అన్న విషయం తర్వాత నాకు తెలియజెప్పు అని పంపాడు. అలాగే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడితో వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ ఈ క్రమంలో అందరూ వాళ్ళ పనుల్లో ఉంటే ఇక్కడ సీతమ్మ, శ్రీరాముడు ఆ కోనేరులోకి వాళ్ళు ప్రవేశించారట. అమ్మవారిని ఎత్తి బాహుపాశాలతో పట్టి ఆ నీళ్లలోకి తోశాట. తాను కూడా ఆ కోనేరులోకి ఎక్కి దూకాడు. మనకి స్విమ్మింగ్ పూల్లో జంప్ చేస్తుంటాను చూడండి. సీతాం బాహుపాశై దృఢముద ధృత్వా అక్షిపత్ పృథగ్దాస్య, బలవంతంగా తోసేస్తూ ఉంటాం నీళ్లలోకి, అదొక ఆనందం. అలా తత స్వయం పపాత ఉచ్చైర్ జలయంత్రేషు వైపుత, ఆ అమ్మతో రామచంద్రమూర్తి వారు అనేకమైన జలక్రీడలు అక్కడ చేశారు. మంగళ ద్రవ్యాలు దాసీదేవులు తెచ్చి ఇస్తుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ ఆడుకుంటున్నారు. పూల వానలు పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు కురిపించుకుంటున్నారు. వసంతోత్సవం అంటారు. అలా రాముడు కనుసన్న చేస్తే చాలు సీతమ్మ పరివారం కూడా అక్కడ ఉండకుండా ఆ వస్త్రాలు పరదాలు ఉంటాయి కదండి, చాటుకు వెళ్ళిపోయారు సిగ్గుతో. కొందరు గుమ్మం దగ్గరే ఉన్నారు, ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు వచ్చి మనం హాజరవుదామని. ఇలా చాలాసేపు సీతారాములు ఇద్దరూ కూడా చక్కగా ఆనంద కేళిల ఆ వండర్లు చక్కగా ఆనందించారు అని చెప్పేసేసి మనకు వాల్మీకి మహర్షి వారు చక్కగా చెబుతున్నారు. అటువంటి రాముడు అలా చక్కగా జలక్రీడలు ఇద్దరు చేసిన తర్వాత మళ్ళా లక్ష్మణుడు వచ్చి భోజన సమయం అయిందని చెప్పగానే వెళ్ళి భోజనం చేసి సీతమ్మ ఇచ్చినటువంటి తాంబూలాన్ని ఆస్వాదించాడు. అంతఃపుర దివ్య మందిరంలో చక్కగా కథాగోష్ఠితో కాలక్షేపం చేశాడు. సీతా సమర్పితం రామ సస్తౌ శృణ్వన్ కథా సుఖం మంత్రివిర్ బంధువిర్
మిత్రైర్ గేహాంత సదసి ప్రభు అన్నారు. అలా చక్కగా ఆ శతకోటి రామచరితాంతర్గతమైన ఈ ఆనంద రామాయణంలో సీతారాముల జలక్రీడ అయిన తర్వాత మరలా మరొక రోజు దినచర్య. అందరూ రాత్రి నిద్రపోయారు. తెల్లవారి చక్కగా సుప్రభాతం జరిగింది. ఆ సుప్రభాతం తర్వాత మళ్ళీ దైనందిన క్రియ అంతా ప్రారంభం చేశారు. చేస్తూ వీళ్ళిద్దరూ నగర పర్యటనకు వెళ్ళారండి. ఎవరిద్దరూ? సీతారాములు. అయోధ్య నగరంలో ప్రజలను చూద్దాం కదా అని వెళ్ళారు. అయితే అక్కడ వాళ్ళందరూ కూడా అలా వెళ్తూ ఉంటే ఆ వీధుల్లో చాలా మంది కళాకారులు ఉంటారు కదా, వాళ్ళందరూ చేసేటువంటి ఆ కళలన్నీ చూస్తూ వాళ్ళందరికీ పారితోషికాలు ఇస్తూ అందరినీ పంపిస్తుంది. శ్రీరామచంద్రుడితో అంది, స్వామి మనం ఈ రథంతో మన అయోధ్యలో ఉన్న అంగడులను చూద్దాం, అలా వెళ్దాం పదండి అని. అమ్మ మాట విని ఆ దివ్యాసనంలో కూర్చుని ఈ రాముడు అయోధ్య నగరంలో ఉన్నటువంటి ఆ బజారుల్లో వేడుకలన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాడు. ఇదేమిటి 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 అన్ని చూపిస్తూ ఉంటే ఒక చోట ఒక దృశ్యం సీతమ్మ గారు చూసిందట. ఎప్పుడూ రాముడే కాదు, స్త్రీలు కూడా ఎంత చొరవగా ఉంటారంటానికి ఇది ఒక ఉదాహరణ చెబుతా. ఒక ఆమె ఒంటి మీద వస్త్రాలు కూడా పాపం సరిగ్గా లేవు. ఒక నడువుకి బిడ్డను ఎత్తుకుని ఉంది, బిత్తనెత్తుకుంటూ ఉన్న ఒక బ్రాహ్మణ స్త్రీని చూసింది. పాపం అమ్మవారు కదా, దాసీలను పంపి ఆమెని రమ్మనమ్మా అని పిలిపించింది. ఎందుకమ్మా నువ్వు ఇలా ఇంత దారిద్ర్యంగా కనపడుతున్నావు అని అడగగానే ఆమె ఏం చెప్పిందంటే, అమ్మా నేను పుట్టినింట్లో కన్న తండ్రి గారాబంగానే పెంచబడ్డా, నేను నన్ను వదిలిపెట్టి నా భర్త తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు, ఇప్పటి వరకు రాలేదు. నా తండ్రి వృద్ధుడవటం వల్ల చనిపోయాడు. ఇక నాకున్న సోదరులు ఇద్దరు అవంతిపురంలో గురుకుల వాసం చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో నన్ను ఎవరు పోషించేవాళ్ళు లేరు కాబట్టి నా శరీరానికి ఏ అలంకారము లేదు అని చెప్పగానే ఒక్కసారిగా సీతమ్మ రాముడు అంక చూసిందట. ఆయన ఏం సంజ్ఞ చేశాడో తన అలంకారాలు తన వస్త్రాభరణాలు ఆ బ్రాహ్మణ స్త్రీకి ఇచ్చింది. పక్కనే ఉన్న లక్ష్మణుని పిలిచి, పక్కనే వాళ్ళని పిలిచి, అమ్మా నువ్వు లక్ష్మణుడి దగ్గరకు వెళ్ళు, నా ఆజ్ఞగా నీ దారిద్ర్యం పోయేందుకు ఆయన నీకు సహాయం చేస్తాడు అని చెప్పి నేను ఇమ్మన్నానని చెప్పి 1,00,000 బంగారు నాణ్యాలు తీసుకోమని పంపించిందండి. అలాగే లక్ష్మణ సన్నిధానానికి వెళ్ళింది. అమ్మ చెబితే ఇంకా దానికి ఎదురుండదు కదా, చక్కగా అది నిజమా అబద్ధమా అన్నది కూడా విచారణ చేయక్కర్లా. అలా లక్ష్మణుడు ఆమెకు 1,00,000 బంగారు నాణ్యాలు ఇచ్చాడు. అంటే రాముడి రాజ్యంలో అబద్ధాలు ఆడవలసిన పని ఉండదు. ఎందుకంటే శృతౌ తస్కరత స్థిత, తస్కరత అనే మాట మాటలోనే ఉంది కానీ అక్కడ దొంగతనాలు లేవు అన్నారు రామరాజ్యంలో. అద సీతాభి సౌమిత్రి స్వాం దాసీం ప్రేష్యవై సదా. ఇలా అమ్మవారు కనపడ్డ వాళ్ళకి అంతటా చాలా చక్కగా దాన ధర్మాలన్నీ చేస్తూ చక్కగా నడిపిస్తూ వస్తోందండి. అలా ఎందుకంటే ఇక్కడ ఏమని వర్ణిస్తున్నారంటే సాయం సంధ్యాధికం కృత్వా ఇటువంటి సప్తద్వీపాలలో ఇటువంటి సీతారాముల వంటి వాళ్ళు ఎవరూ మనకు దొరకరు. తర్వాత ఆవిడ ఒక శాసనాన్ని ప్రకటించింది. ఏమిటా శాసనం అంటే, మా ప్రభుత్వంలో ఉండగా ఎవ్వరు మంచి వస్త్రాలు లేని వాళ్ళు కానీ సొమ్ములు లేని వాళ్ళు కానీ ఉన్నారని నాకు గూఢచారుల వల్ల తెలిసినా సరే, ఎప్పుడు ఎక్కడ ఏ దేశంలో ఏ నగరంలో జరిగినా నా దృష్టికి వస్తే ఖచ్చితంగా శ్రీరామ దండనకు గురవుతారు. ఇది నేను వేస్తున్న శాసనంతో చేయబడిందని తెలుసుకోండి. కాబట్టి ఎవరైనా కానీ అందరికీ అసలు దరిద్రం అనేది లేకుండా ఉండాలి అని ఒక ఊరు అందరితో చాటింపు వేయించిందటండి సీతమ్మ వారు. అలా సీతాదేవి శాసనాన్ని ఏనుగుల మీద బండన భీముడు ఆర్తజన
భుజతాండవ కీర్తికి రామమూర్తికి అంటూ బ్రహ్మాండ గడగట్టి వేడిగా డాండ నినదంబులు అజాండము నిండా మత్త వేదండమునెక్కి దాటదనన్నట్టుగా ఈ ప్రకటనంతా ఇప్పించేసేశారు. ఇలా చక్కగా అనేక రాజకార్యాలు నిర్వహించారు. అక్కడ రాముడికి వినోదం కలిగించే అందరినీ కూడా చక్కగా సన్మానాలు చేశారు. సాయంకాల సంధ్యావందన సత్కారాలు చేసుకున్నారు. అగ్నిహోత్ర కర్మలు చేసుకున్నారు. అభ్యవహారాలు తర్వాత పురాణ కథలను కూడా ఆలకించారు. ప్రతిరోజు రాజులు కొంత సమయం పురాణాన్ని వినేవాళ్ళు అనేది మనకు ఆనంద రామాయణంలో చాలా చక్కగా చెబుతూ వచ్చారు. చాలా చోట్ల చెప్పారండి. ఇలా ఆ యొక్క దినచర్యలో భాగంగా సీతారాములు అయోధ్య నగరంలో వీధి వీధి వాడవాడ పల్లెపల్లెలో వాళ్ళు తిరిగారు. తర్వాత అండి వ్యాసుల వారు వచ్చారు ఓసారి రాముడిని చూద్దామని. ఏకదా రాఘవం ద్రష్టుం తదా స్నాతుం నధావం శిష్యై సమాయ. అయోధ్య నగరంలో రామతీర్థం అని ఒక తీర్థం ఉన్నది. అందరూ అక్కడికి వచ్చి రాముడితో సహా ఆ కొలంలో స్నానం చేస్తారు. దానికోసం వచ్చాడు. వచ్చి రాగానే రామచంద్రమూర్తి వారి దర్శనాన్ని చేసుకుందామని అనగానే రామచంద్రుడు వ్యాసుల వారిని తీసుకొచ్చి చక్కగా కూర్చోబెట్టి వారికి ఉచితాసనము అంతా కూడా చేసి అడిగాడు, రామ రామ మహాబాహో యథా రాజ్యం త్వయా భువి. వ్యాస మహర్షి వారికి చక్కటి షడ్సోపేతమైన భోజనం తాంబూలాలని సమర్పించి యోగక్షేమాలు అడిగిన తర్వాత అప్పుడు వ్యాసుల వారు అన్నాడు, ఓ రామా, ఈ భూమి మీద నువ్వు పరిపాలించినట్లుగా ఏ రాజు పరిపాలించలేదు అని చెప్పారు. చెప్పగానే చూడండి, ఉజ్జతే నతధాన్యేన కేనాపి పృథివీభృత కష్టహేతాత్ర తారుణ్య కామదావానలం. ఇంతకు ముందు ఎవరు రాజ్యాన్ని అనుభవించలా, ఇక మీద కూడా ఎవరు అనుభవించలేరు. ఇంకొక వాక్యం అన్నాడు. ఇదంతా చాలా మనుషులు ఎలా మాట్లాడుకుంటారో, నువ్వు ఏకపత్ని వ్రతం నీది, చూస్తే నీ ధైర్యం చాలా గొప్పదయ్యా, నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఇంత పెద్ద రాజ్యం పొంది మంచి యవ్వనంలో ఉండగా ఎవరైనా ఈ యవ్వన కామ దావాగ్నిని సహించగలుగుతాడా? ఒక్క నువ్వే సమర్థుడివి అనంగానే రాముడు అన్నాడు అండి, ఏమనన్నాడంటే, స్వామి ఇత్తం త్రయకృతా పూర్వం నియమాస్వత్ర మహామునే. నేను 3 నియమాలు పెట్టుకున్నా. ఏమిటా నియమాలు? నా నోటి నుండి వచ్చిన మాట ఒక్కటే, రామో నిర్నాభిభాషతే. రెండో మాట మాట్లాడు, అది ఎప్పటికీ వ్యర్థం కాదు. దాన్ని మార్చి మళ్ళీ వేరుగా చెప్పను, అదొకటి. ఇంకోటి ఏంటంటే, సీతమ్మ తప్ప తక్కిన వాళ్ళందరూ నాకు మా అమ్మ కౌసల్య లాంటి వాళ్ళే. నా రామ పరదారాన్ చక్షుభ్యామపి న పశ్యతి. రాముడు పరస్త్రీలను కంటితో కూడా చూడడు అన్న. అంటే ఆశ్చర్యం ఏంటంటే, కంటితో కొన్ని లక్షలు చూస్తూ పోతాం, మనస్సు చెలించినంత వరకు దోషం రాదు దానికి. కానీ కళ్ళతో కూడా నేను ఎప్పుడు పరస్త్రీలను చూడను అన్నాడు. మనస్సులో చింతింది, అది రెండోది. ఇంకోటి ఏంటంటే, ద్విశరం నావిసందస్తే. ఒక్కసారి నేను ఒక బాణం గనక వేసి ఎవరిని చంపాలనుకుంటానో ఆ బాణం ఆ ఒక్కదాంతోనే వాడు సరిపోతాడు, మరొక బాణం నేను విడవను. అంటే ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య. ఇలా నేను ఈ 3 నియమాలతో ఉన్నాను కాబట్టి అలాగే నాకు జరగాలి అని కోరుకున్నాడు. అప్పుడు వ్యాసుడు అన్నాడు, సమ్యక్ పృష్టం తదాస్తు నాయన, నీ జీవనం ఇంత సంస్కారవంతంగానే ఉండాలి అంటూ ఇక్కడ భాగవతానికి అనుసంధానం అండి రామాయణం. దానికి దీనికి ఇది ఒక వారధి లాంటిది. రాబోయే కాలంలో భాగవతంలోని పాత్రలని ఘట్టాల్ని ఈ ఆనంద రామాయణంలో ప్రవేశపెట్టారు. ఏమన్నాడు వ్యాసుడు, నువ్వు ఇంత ఏకపత్ని వ్రతంతో ఉన్న కారణంగా వచ్చే జన్మలో నువ్వు కృష్ణుడిగా పుట్టి అనేక స్త్రీలను నువ్వు పొందగలుగుతావన్నాడు. ఇప్పుడున్న రాముడికి ఆ మాట, నువ్వు అనేక మంది స్త్రీలను పొందగలుగుతావని చెప్పడం ఏంటి
అది విన్న రామచంద్రుడు నవ్వాట. అప్పుడు ఆయనకు తెలుసు భవిష్యత్తులో ద్వాపరయుగంలో ద్వారకలో నేను కృష్ణుడిగా అవతరించినప్పుడు అనేక మంది ఈ గోపికల రూపంలో ఉన్న కామినులు వాళ్ళ వ్రతాల వల్ల దానం వల్ల నన్ను పొందగలుగుతారు అని చెప్పి అప్పుడు అడిగాడు. దానికి వ్యాసుల వారు కూడా ఆ దానం ఏం దానం చేస్తే వాళ్ళందరూ రాముణ్ణి వరిస్తారనంటే సీతతో సమానమైనటువంటి బంగారపు బొమ్మలను 16 చేయించి సరయూ నదీ తీరంలో బ్రాహ్మణులకు దానం చేయమన్నాడు. చక్కగా వస్త్రాలు అలంకారాలతో సువర్ణ ప్రతిమా దానం. దానివల్ల జన్మాంతరంలో బహుస్త్రీ లాభం కలుగుతుంది అన్నాడు. అలాగే 16 బంగారు ప్రతిమలను చేయించి సరయూ తీరంలో బ్రాహ్మణులకు ఇచ్చాట. అందరూ వాళ్ళు ఆశీర్వదించారట. ఏమని? నువ్వు ఒక్కటిస్తే అది 1000 అవుతుందిగా అంటూ 16,000 మంది నీకు స్త్రీలుగా నీకు నువ్వు వాళ్ళతో పేరించగలుగుతావని ఆశీర్వదించారని చెప్పి చెబుతున్నారు. ఆ తర్వాత పరస్పరంతా సమంత్రియ రామచంద్రుడు సీతతో సరయూ నదీ తీరంలో ఇలా చైత్రమాస సందర్భంలో చక్కగా ఆ విహారానికి వెళ్ళారైనా అక్కడ దేవతలందరూ రామతీర్థంలో స్నానం కోసం ఎప్పుడు అయోధ్యకు వస్తున్నారు. దేవతలు, యక్షులు, రాక్షసులు, కిన్నెరులు, గంధర్వులు, పన్నగులు, నాగులు, మునులు, నృపులు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ నదీ దేవతలతో సహా అందులో స్నానం చేసేటువంటి ఇది ఉన్నది. అలా చేస్తూ ఉండగా ఒక చిన్న ఒక కథ వివరించి పక్కకి వెళ్దాం. అందులో ఒక అర్ధరాత్రి సమయంలో దివ్యమైన వస్త్రాభరణాలు ధరించి రామచంద్రుని చుట్టానికి కొందరు వచ్చారు. వాళ్ళని చూసి రామదూతలు ఏమిటయ్యా అర్ధరాత్రి సమయంలో మీరు ఇక్కడికి వచ్చారు, ఏమిటి, ఎందుకు వచ్చారో అడిగారు. వాళ్ళు మేము స్త్రీలం రాముణ్ణి చుట్టానికి వచ్చాం, ఇప్పుడు మాకు రామచంద్రుడి దర్శనం కనుక దొరక్కపోతే మా ప్రాణాలు ఈ సరయూ నదిలోనే కలిసిపోతాయి అని బావురమన్నారు. ఈ వార్తలను మెల్లగా శయ్యామందిరంలో నిద్రిస్తున్న రామచంద్రుడి దాకా సీతమ్మ దగ్గర అక్కడ వాళ్ళ దాకా చేరింది. చూడగానే రాముడు లేచి వచ్చి, ఏమిటమ్మా మీరు ఇంత అర్ధరాత్రి నన్ను చూడాలని రావడానికి కారణం ఏమిటి అని అంటే వాళ్ళు అన్నారు, ప్రభు మీరు అన్ని తెలిసిన వాళ్లే కదా, మీకు తెలియని ఏముంది అని అనగానే వాళ్ళ మనోభిప్రాయాన్ని గుర్తించి, అమ్మా ఈ జన్మలో నేను ఏకపత్ని వ్రతంతో ఉన్నా, నా మాట వ్యర్థం చేయొద్దు, మీ స్థలాలకు మీరు వెళ్ళిపోండి, నా రాజ్యంలో అధర్మం జరగకూడదు, అది రాజులకు జయప్రదం కాదు కదా, కాబట్టి మీరందరూ మీ స్థానాలకు వెళ్ళిపోండి అని చెప్పేసేసి ఆవిడ చెప్పి వాళ్ళు ఏమన్నారంటే, ద్వాపరాంతంలో నందగోప పరిపాలితమైన గోకులంలో కృష్ణ రూపంగా నేను అవతరిస్తే అప్పుడు దేవతలు ఆ వరప్రదానం వల్ల ఈ గోప బాలకులందరూ ఉంటారు, ఇంద్రుడే నందుడిగా పుడతాడు, మీరందరూ అప్పుడు గోపికలుగా అవతరిస్తారు, అప్పుడు మీ కోరికను నేను మీ ఇష్టం వచ్చినట్టు నెరవేరుస్తా, అక్కడే కాళింది నదీ తీరం, బృందావనం, రాసక్రీడ ఇందులో ఇవన్నీ కూడా అప్పుడు జరుగుతాయి అని చెప్పేసేసి వాళ్ళను చక్కగా పంపించేశారు. పంపిస్తూ ఓ ప్రశ్న మళ్ళా చివరిలో ఒక శ్లోకంలో ఒకటి మాట అడిగారు. ఏమని? తద్వదస్వ సవిస్తారం కస్యాసీత్ ప్రమదాపుర ఇది శిష్యవచ శ్రుత్వా రామదాసో అబ్రవీతు. ఇక్కడ మాయాపురి అనే ఆ పురి నుండి చైత్ర స్నానం చేయటానికి శుభాంగి అయిన గుణవతి అనే ఆమె మళ్ళా అయోధ్యకు వచ్చింది అన్నారు. అప్పుడు గురువు గారిని అడిగాడు, ఈ గుణవతి అనే ఆమె ఎవరు, ఆమె స్వభావం ఏమిటి అని. ఆసీత్ కృతయుగస్య అంతే మాయాపుర్యాన్ విజయోత్తమ ఆత్రేయో దేవశర్మేతి. కృతయుగం చివరిలో మాయాపట్టణంలో వేదాంగ పారంగతుడైన దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన అతిథులను గౌరవించేవాడు, నిత్యం అగ్ని కార్యం చేస్తాడు, సూర్యారాధన చేస్తాడు, అపర సూర్యుడిలాగా వెలుగొందుతూ ఉన్నాడు. ఆయనకు మంగళాంగి అయిన గుణవతి అయిన ఒక కుమార్తె ఉన్నది.
పిల్లలు లేని ఆ బ్రాహ్మణుడు చంద్రశర్మ అనేటువంటి తన శిష్యుడికి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. ఆ శిష్యుణ్ణే పుత్రుడిగా భావించాడు. ఆయన కూడా తండ్రిలాగా గురువుని సేవించాడు. ఈ దేవశర్మ చంద్రశర్మ ఓ రోజున సమిధలు దర్భలు అగ్నులు తెచ్చుకుందామని అరణ్యానికి వెళితే అక్కడ ఓ రాక్షసుడు వీళ్ళకి ఎదురుపడి వీళ్ళని చంపేశాడు. ఆ చంపేసిన తర్వాత ఆ క్షేత్ర ప్రభావం వల్ల విష్ణుదూతలు వీళ్ళని వైకుంఠానికి తీసుకెళ్లారు. బ్రతికున్నంత వరకు వాళ్ళిద్దరూ సూర్య పూజలు చక్కగా చేసినందుచేత విష్ణుమూర్తి సంతోషించి శైవం అంటే శివ పూజాపరాయణ, చౌరులంటే నిత్యం సూర్యుని ఆరాధించి, గాణాపత్యం అంటే గణపతి ఆరాధకులు, వైష్ణవులంటే విష్ణు ధర్మపరాయణ, శాక్తేయులంటే శక్తి పూజలు చేసేవారు. ఇలా అందరినీ వీళ్ళందరూ నీళ్లంతా వెల్లువలాగా పారి సముద్రానికి చేరినట్టుగా శ్రీమన్నారాయణుడి సన్నిధానానికి చేరతారు. నామం వేరు కావచ్చు, క్రియ వేరు కావచ్చు, ఆకారం వేరు కావచ్చు, కానీ అన్నీ ఒకటే. ఏకం సద్ విప్రా బహుదా వదంతి అంటూ ఆ విషయాలన్నీ వివరిస్తూ ఆ రాక్షసుని ద్వారా తన తండ్రి భర్త చంపబడ్డారని తెలుసుకుని పాపం ఆ అమ్మాయి గుణవతి చాలా దుఃఖించిందండి. అప్పుడు ఏం చేసింది? ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మేసి అంత్యక్రియలు చేసింది. ఆ తర్వాత ఆ పట్టణంలోనే బిచ్చమెత్తుకుంటూ బతుకుతూ ఉంటే ఆ శౌచ ఆచారాలు కలిగిన ఆమె 3 చేసిందట. ఏకాదశి వ్రతాచరణం, కార్తీకంలో దామోదరుడి సేవ, ప్రతి సంవత్సరం మాఘ స్నానం, చైత్ర స్నానం, వైశాఖ స్నానం, ఆకామావై విష్ణు ఆలయంలో సేవ, ఇలా నిత్యం విష్ణు పూజ, ఇవన్నీ ఆవిడ చేస్తూ వచ్చింది. తర్వాత ఇది తెలుసుకుని రామతీర్థంలో స్నానం చేద్దామని అక్కడికి అయోధ్య నగరానికి రాగానే ఆ అయోధ్య నగరంలో శ్రీరాముడిని చూడాలనుకుంది. ఆ రాజ నివాసానికి వచ్చి అడిగింది. వాళ్ళు ఈ రామచంద్రుడి దర్శనానికి ఏర్పాటు చేస్తే ఆ రామచంద్రుడిని చూసి చాలా ఆనందపడింది. రామనామాంకితస్యాపి పవిత్ర ఉజ్వలాపి రక్తముక్త హేమమయే కర్ణయో. శ్రీరాముణ్ణి చాలా చక్కటి వర్ణం చేశారు. ఇక్కడ అనేక ఆభరణాలతో ప్రకాశిస్తున్నటువంటి మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం అన్నట్టుగా దగద్దగాయమానంగా ప్రకాశిస్తున్న రాముడికి సాష్టాంగ ప్రణామం చేసింది. రాముడు, అమ్మా అంత కష్టపడి వచ్చావు, నీకేం కావాలో కోరుకోమంటే అప్పుడు ఆమె ఏం కోరిందంటే, నీ దాసుల్లో నన్ను ఒకళ్ళనిగా చెయ్యండి అని కోరుకుంది. అప్పుడు రాముడు అన్నాడు, నీ యొక్క సేవకు మెచ్చి నేను వేరొక జన్మలో, అంటే రాబోయే జన్మలో ద్వాపరాంతంలో ద్వారకా పట్టణంలో కృష్ణుడిగా నేను పుట్టినప్పుడు నువ్వు నన్ను స్త్రీ రూపంలోనే సేవిస్తావు, ఇందులో సందేహం లేదు. మీ తండ్రి దేవశర్మ అప్పుడు సత్రాజిత్తుగా పుట్టాడు, నీ భర్త చంద్రశర్మ నాకు స్నేహితుడుగా అక్రూరుడుగా పుడతాడు, నువ్వు సత్యభామ అనే పేరుతో నాకు ఇష్టురాలుగా ఉంటావు అని ఆ వరాన్ని రామచంద్రమూర్తి ఆమెకి ఇచ్చాడండి. చక్కగా ఆమె ధన్యోస్తి అనుకుని ఆ యొక్క రాముడి దర్శనం చేసుకుని వెళ్ళింది. ఇలాగే పింగళ అనే పేరు కలగల వేశ్య కూడా రామచంద్రుడి మీద మోహంతో, రాముడు పుంసామోహన రూపాయి కదా, పురుషుల్ని కూడా మోహింపజేసే స్వభావం, రాముడి మీద మనసు పడి రాముడిని చూద్దామని వస్తే అతి కష్టం మీద రామదర్శనం అయినప్పుడు రాముడు అన్నాడు, అమ్మా నేను ఈ జన్మలో ఏకపత్ని వ్రతంతో ఉన్న విషయం నీకు తెలుసు, నువ్వు నా మీద ఇటువంటి ఆలోచన పెట్టుకోకూడదు. కృష్ణ రూపంలో గోకులంలో మధురా పట్టణానికి వచ్చినప్పుడు మా మేనమామైన కంసుణ్ణి ఎప్పుడు చంపుతానో అప్పుడు ఆ పట్టణ వాసిగా నన్ను నీవు కుబ్జ రూపంలో సేవిస్తావు. అనేకులతో ఇప్పుడు నువ్వు వేశ్యగా శరీరం అనుభవించబడిన ఈ దేహం ఆయుష్ తీరగానే దాసీ స్వరూపాన్ని పొంది కంస మందిరంలో కుబ్జగా నువ్వు సేవ చేస్తావని చెప్పి
ఆ పింగళ స్త్రీకి కూడా ఆజ్ఞ ఇచ్చి పంపించేశాడండి. పంపించేసిన తర్వాత ఈ సంఘటన అప్పుడు సీతమ్మ వారు నిద్ర లేవకపోతే అక్కడున్న దాసదాసీ జనాల్ని తిట్టి ఎందుకు మీరు ఈమె నా దగ్గరకు పంపారని ఈ విషయాన్ని తను చెప్పిన విషయాన్ని సీతమ్మ వారికి చెప్పింది. ఆమె కూడా మానవ మాతృరాలుగానే మనం భావిస్తే నా భర్తకి ఎవరో నా భర్తను పొందాలని చూస్తున్నారా అని రాముడి మీద అనుమానం పొందింది. అనుమానం పొంది నీ బుద్ధి అంతా నాకు బయటపడింది, నువ్వు ఏకపత్ని వ్రతం అనేది శుద్ధ అబద్ధం, ఆమె వచ్చి నిన్ను కోరినప్పుడు నువ్వు నన్ను ఎందుకు నిద్ర లేపలేదు, అసలు ఆమెను నువ్వు ఏదో చేసుంటావు, కాబట్టి నీ చరిత్ర ఏంటో. సీతమ్మ వారు కూడా భర్త మీద భార్య ఎక్కడెక్కడ పెత్తనం చేస్తుందో కూడా మనకి ఇట్లాంటి అంశాల్లో తెలుస్తూ ఉంటాయి. కాబట్టి నీ ప్రతిజ్ఞ వ్యర్థం, నేను నిన్ను నమ్మటం లేదు అంటే నీకు ఎవరెవరి మీద నువ్వు నమ్ముతావు అంటే ఆమె అన్నది, నాకు నువ్వు తప్ప వేరెవరి యందు కౌసల్య దృష్టి తప్ప వేరే దృష్టి లేదని చెప్పినా కూడా అబద్ధాలే ఆడుతున్నావు అని చెబితే ఆఖరికి ఏమంటుందంటే అందరూ నీ వాళ్ళే ఉన్నారు, అందరూ నీకే సాక్ష్యం చెప్తారు, నీ కులగురువు అయిన వశిష్ఠుల వారితో నేనే తప్పు చేయలేదని ఆయన దగ్గర చెబితే నేను ఒప్పుకుంటాను అని గొడవ పెడితే అప్పటికప్పుడు రాముడు వశిష్ఠుల వారికి లక్ష్మణ్ణి పంపిస్తే అర్ధరాత్రి ఏంటయ్యా వచ్చావని అడిగితే ఆయన అక్కడ ఇలా జరుగుతోంది రండి మీరని ఆ వశిష్ఠుడు అరుంధతి రావటం, ఆ అరుంధతి వశిష్ఠులు ఇద్దరు ముందర రాముడు పాదాలు పట్టుకుని గురువుగారి పాదాలు పట్టుకుని నేను ఎవరి యందు ఏ విధమైన భావభేదం లేదు, నాకు బుద్ధిలో వైకల్యం లేదు అని చెప్పితే అయ్యో నేను మిమ్మల్ని అకారణంగా అనుమానించాను నాథా, నన్ను మీరు క్షమించండి అని చెప్పేసేసి మళ్ళా అక్కడ సీతమ్మ వారు తన యొక్క అపరాధానికి క్షమాపణ కోరింది అని చెప్పి ఇలా ఎన్నో ఘట్టాలు విలాసకాండలో ఎన్ని విహారాలు ఎన్ని విలాసాలు చూపించారు. ఇక వీళ్ళిద్దరూ కలిసి కురుక్షేత్రానికి వెళ్ళారు. కురుక్షేత్రంలో ఏకదా సీతయా రామ కురుక్షేత్రం స్వబంధువి యయౌ సూర్యోపరాగే వై స్నాతుం పుష్పక సంయుత. అందరూ సూర్యగ్రహణం రోజున స్నానానికి వెళ్ళారండి. అక్కడ చాలా మంది వచ్చారు. సీతమ్మతో పాటు రామయ్య కూడా స్నానం చేశాడు. ఆ ఏనుగులు ఒంటెలు గుర్రాలు అన్ని దానం చేశాడు. చాలా మంది రామ దర్శనం చేసుకున్నారు. మునిపత్నులు రాముడిని చూశారు. రాముడు దివ్యాసనం మీద కూర్చుండగా అక్కడ మునిపత్నుల్లో అగస్త్యుడి భార్య లోపాముద్ర సంతోషంతో ఆ సీతమ్మను ఆనందింపజేసింది. కంజాక్షి అయినటువంటి ఓ తల్లి అథ సీత రాజపత్ని సమాలింగ్య, నువ్వు ధన్యురాలివమ్మా, చెవికి ఇంపైనటువంటి నీ భర్త యొక్క పౌరుషాన్ని నాకు కొంచెం వర్ణించవా అని చెబితే రామాయణంలో రామచంద్రమూర్తి చేసిన అనేక లీలలు చెప్పి సముద్రానికి వారధి కట్టాడు అని చెప్పగానే ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ గొప్పతనాల గురించి ఎలా చెప్పుకుంటారో మనం చెప్పలేదు. ఇక్కడ సీతమ్మ వారికి లోపాముద్ర అంటుంది, నేను ఇలా అంటున్నాను నువ్వేం అనుకోబోకు, ఈ వారధి కట్టడానికి మీ ఆయన ఎందుకంత కష్టపడ్డాడు, అనవసరంగా బాగా శ్రమపడ్డాడు, మా ఆయనకి చెబితే మా ఆయన ఆ సముద్రం మొత్తం తాగేశాడు కదా, ఏ బాధ లేకుండా బ్రహ్మాండంగా వెళ్ళిపోయేవాడు అని కొంచెం వ్యంగ్యంగా నవ్వుతూ ఒక మాట వదిలిపెట్టింది. దానికి సీతమ్మ అంటోంది నవ్వి, అమ్మా లోపాముద్ర, ఎందుకు రాముడు సముద్రానికి సారథి కట్టాడంటే ఇక్కడ ఉన్న రాజపత్రులు కూడా నా మాట వినాలని సమాహిత చిత్తంతో తన బాణాలతో సముద్రాన్ని గనక ఎండింపజేస్తే అనేక హత్యా దోషాలు వస్తాయి. పోని గగనంలో సముద్రాన్ని
అప్పుడు రాముడు మానవుడు కాడు, ఎగురొచ్చాడంటే మనిషి ఎట్లా అవుతాడండి అని రావణుడికి ఇది అవుతుంది. శ్రీరాముడు హనుమంతుడి మీద ఎక్కి సముద్రాన్ని దాటి లంకకు చేరితే మరి రాముడి పౌరుషం నువ్వేం వేయా హనుమంతుడు తీసుకొస్తే వచ్చావు, లేకపోతే నువ్వు పెద్ద మగాడివా అనరా. పోనీ చేతులతో ఏదో ఛానల్స్ అన్ని మనం ఈదినట్టుగా ఈదుకుంటూ వెళ్ళాడు అనుకో, అది అగస్త్య మహర్షి వారు విసర్జించిన జలం, సముద్ర జలం, మరి దానిలో స్నానం చేసిన పాపం వస్తుంది కదా. కాబట్టి నా భర్త ఈ దోషాలేమీ రాకుండా సముద్రానికి వారిని కట్టి అవతల ఒడ్డుకు వెళ్ళాడు అని చెప్పేసేసి ఆ చక్కగా ఆ ఘట్టాన్ని కూడా లోపాముద్ర సిగ్గుపడింది. అయ్యో నేను నిన్ను ఇలా అన్నానా అని. సరే ఇద్దరు కూడా చక్కగా మాట్లాడుకున్నారు. కాబట్టి అమ్మా ఏదైనా పొరపాటుంటే అన్యదా భావించద్దని రామ పౌరుషాన్ని గురించి చెప్పి నీ భర్త యొక్క ఆశీర్వాదాలతో శ్రీరాముడు పౌరుషం కలిగి ఉండటం నాకు తెలుసని చెప్పారు. తే సర్వే స్వస్థలం జగ్ము రామ దర్శన హర్షిత. ఆ కురుక్షేత్రానికి వచ్చిన వాళ్ళందరూ రామ దర్శన ఆనందంతో పరిపూర్ణ మనోరథులై వాళ్ళ వాళ్ళ స్థానాలకు వెళ్ళారు. తిరిగి మళ్ళా అయోధ్యానగరంలో రాముడు ప్రవేశించారు. అక్కడ బ్రహ్మాండమైన స్వాగత సత్కారాలు జరిగాయి. రామచంద్రుడు రాజమందిరంలో ప్రవేశించాడు. సీతమ్మతో అలా చాలా కాలం చక్కగా సుఖాలతో ఉన్నాడు. ఇది సీతారాముల యొక్క అత్యంత ఆశ్చర్యకరమైన గొప్ప వేడుకలండి ఇవన్నీ కూడా. చక్కగా సీతారాములు ఎలా ఉన్నారో యథాకృత రాఘవే సుఖం క్రీడాచ సీతయ తథైవ ఊర్మిళయారేమే లక్ష్మణోపి. లక్ష్మణుడు ఊర్మిళతో, శృతక మాండవి భరతులు, అలాగే శృతకీర్తి శత్రుఘ్నులు నిత్యానంద నిర్భరులుగా విలాసంగా ఆ యొక్క అయోధ్య నగరంలో చాలా చక్కగా గడిపారు. అంత మాత్రమే కాదండి, ఆ పట్టణంలో వాడు ఒక శ్లోకం ఉంటుంది ఉత్తరకాండలో, యస్య రామో నపశ్యతి యంచ రామం నపశ్యతి. రామచంద్రమూర్తి రాజ్యం చేస్తున్న కాలంలో ఎవరు రాముణ్ణి చూడడో వాడిని తిట్టేవాడు. నీ జన్మ వృధా, నువ్వు రాముడు చూడలేదా. రాముడు ఎవరిని చూడడో వాడిని ఇద్దరినే తిట్టేవాడు. రాముడు నిన్ను చూడలేదా, నీ జన్మ వృధా అనేవాళ్ళండి. అలా ద్వీపాంతర వాసులు అందరూ కూడా ఆ సీతారామ విలాస విహార క్రీడల మహోత్సవాలతో చక్కగా ఆనందించారు. గౌరీ శంకరులాగా ఆనందంగా గడిపారు. రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే చూడండి, ఈ ఒక్క 2 శ్లోకాలు చెప్పి మన ప్రవచనం ముగిద్దాం. ఏమంటున్నారంటే, రాముడు రాజ్యం చేసిన కాలంలో అసలు ఎక్కడా కూడా పరదారా రతులు లేరు. బాగా పట్టుకోవాలి ఈ వాక్యం. వారకాంతాసక్తులు లేరు. మాదక వస్తు సేవనం, వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ఏ కంటైనర్స్ లోనూ ఎప్పుడు వచ్చేవి కాదు. నా దరిద్రో నైవ రోగి చింతాగ్రస్తో నా విహ్వల నా పాపాత్మ జడో నాసి నా చోరో నాపి హింసక. ఎంత వర్ణించారండి ఇక్కడ. అంటే దరిద్రుడు గాని, రోగి కాని, చింతాక్రాంతుడైన వాడు గాని, విహ్వలుడు గాని, పాపాత్ముడు గాని, ఒక జారుడు గాని, చోరుడు గాని ఒక్కడంటే ఒక్కడు కూడా లేరు. కానీ ఇవన్నీ మనం రామాయణంలో కూడా మనకు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు రాముడి కాలంలో ఒక్కళ్ళు కూడా పిండాలు పెట్టలేదు. అంటే అపమృత్యువులు ఉండేవి కాదు. అటువంటి చక్కటి ఆ విలాస చరిత్రలో భోగానాప్నోతి భోగార్థి పుత్రార్థి పుత్రమాప్నయాత్. ఇంకొక మాట అన్నారండి, విలాసకాండం ఏతద్వై యః పఠిష్యతి మానవ. ఏ మానవుడు ఈ విలాసకాండను చక్కగా చదువుతాడో ప్రాతకాలే మధ్యాహ్నే నిశాయాం రామసన్నిధౌ, రాత్రిపూట మంచం మీద పడుకుని కూడా ఈ విలాసకాండ చదవచ్చు.
మంచం మీద మనం కూర్చుని వేరే మంచం మీద ఒక మంచం మీద సీతారాముల విగ్రహాలు పెట్టి చదవచ్చట్లేదు. చూడండి ఇంకా ఏమన్నా, సజ్ఞేయో రాఘవ సాక్షాత్ మానవ రూప విలాసకాండ పఠనాత్ ధనార్థి ధనమాప్నుయాత్. విలాసకాండం గనక పఠిస్తే ధనం కావాలని అనుకున్న వాడికి ధనం దొరుకుతుంది, భోగం కావాలనుకున్న వారికి భోగం దొరుకుతుంది, పుత్రులు కోరుకునే వారికి పుత్రులు కలుగుతారు. ఇది విన్నవాడు రామభక్తి తత్పరుడవుతాడు, ఇహలోక సుఖాలు పొందుతాడు. ఇది వింటే పాపాలు పారిపోతాయి. ఇది ఎంతో శ్రేష్టమైంది. విలాసకాండ శ్రవణాత్ నర పాపాత్ ప్రముచ్యతే. విలాసకాండం పరమం రమ్యం జన మనోహరం ఆనందదాయకం చిత్రం శృతి సౌఖ్యప్రదం మాత్ ఏ పఠంతి అత శృణ్వంతి. ఎవరండి ఇది గనక వింటే ఆనందప్రదమట. ధర్మార్థులు ధర్మాన్ని, ధనార్థులు సంపదను, కామార్థులు కామాన్ని, మోక్షార్థులు మోక్షాన్ని పొందుతారు. 6 నెలలు విలాసకాండ కనుక పారాయణ చేస్తే రాత్రిపూట వాళ్ళకి సత్పుత్రుడు పుడతాడు. ఒక మంచం మీద వ్యాసుల వారిని పెట్టుకోవాలట, దాని ఎదుట ఇంకో మంచం మీద దంపతులు కూర్చుని 9 నెలలు ఇది శ్రవణం చేస్తే ఆ దంపతులకి కుమారుడు పుడతాడట. పుత్రులు కోరేవారు మాత్రమే, ఇక్కడ వాక్యం చెప్పాడు, పుత్రార్థమేవ శ్రోతవ్యం. అబ్బాయిలు కలగాలి అన్న కోరికతో ఆ మంచం మీద కూర్చుని వినాలట. మిగతా వాళ్ళు మాత్రం అలా మంచం మీద కూర్చుని పారాయణ చేయక్కర్లా. మంచి భర్తను కోరే కన్యకులు మళ్ళా 6 మాసాలు దీని గనక విన్నా పారాయణ చేసిన చక్కటి యోగ్యుడైన భర్త లభిస్తాడు. కాబట్టి ఈ విలాసకాండ విన్నటువంటి మహిళలకు సౌమంగళ్యం లభిస్తుంది. సౌభాగ్య లక్ష్మ్యా న కదాత విహీనా భవంతి. అంటే స్త్రీల భర్తల ఆయుర్వృద్ధి కోసం దీన్ని చక్కగా స్నానం చేసి నియమంగా చదివిన విన్న చెవులకు ఇంపుగా సొంపుగా మనస్సుకి పవిత్రంగా మనం భావించి దీన్ని చదివితే పాఠాదిన పాపచయ ప్రచండం ధర్మైక కుండ భవరోగ దండం. పాపాలు పరిహరించేటువంటి ఈ విలాసకాండ భవరోగానికి ఒక దండం, ధర్మకుండంగా విరాజిల్లుతూ ఉంటుంది అంటూ వాల్మీకి మహర్షి వారు విలాసకాండను ముగిస్తూ ఫలశ్రుతిగా కూడా చెప్పారు. ఇలాంటి కాండ రోజు కూడా ఒక్కొక్క కాండ చెబుతున్నటువంటి పెద్దలు కూడా ఉన్నారు. ఎక్కువగా 900 శ్లోకాలు 1000 శ్లోకాలు ఉన్నాయి. అన్నింటి సారం మనం చెప్పుకోలేం, కానీ ఉన్నంతలో ఈ విలాసకాండ రూపంలో మనందరం కూడా కొంత సీతారాముల మానవ భోగాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఈ సందర్భంగా ఇక్కడ దొరకటం మనందరం చేసుకున్న భాగ్యంగా భావిద్దాం. అందరికీ మరొకసారి నాకు ఇదే మొట్టమొదటిసారి ఆనంద రామాయణ ప్రవచనం. ఇది ఇక్కడ జరగటం మనకు ఒక మంచి జ్ఞాపకంగా ఉండిపోతూ, ఇందులో ఇంత సమన్వయం చేసేటప్పుడు ఆ సమన్వయ లోపాలు ఉన్నప్పుడు దాని కొంత అవగాహనలో ఏమైనా ఇబ్బంది రావచ్చేమో, కానీ భావాన్ని గ్రహించాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం గోవరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సుధనా సంతు జీవంతు శరదాం. జై గురుదేవ దత్త.